సో వెల్కమ్ సార్, నమస్తే అందరికీ. సో మై పార్ట్నర్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా నా వాయిస్ క్లియర్ ఉందా? ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు పెట్రోల్ గురించి నోటిఫికేషన్ పెట్టారు కదా సార్, ఏం చేస్తారండి? డీపీలు ఏమైనా మళ్ళీ క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఓకే, నాగప్రసాద్ సార్, అదేంటి మీరు చూసారా? మీరు పార్లమెంట్లో లేరు కనుక నిన్న నేను వాళ్ళని అడగడం జరిగింది. పార్లమెంట్లో మనకి ఒక నోటిఫికేషన్ అవసరం ఉండే అని అడగడం జరిగింది. అవి పెట్టారు, పాతయి 3 సంవత్సరాల క్రితం. అవును సార్, అవును సార్. ఓకే, ఇంకా సార్ ఏమైనా అడగాలంటే అడగండి. సో వెల్కమ్ సార్, డి పార్ట్నర్స్. ఏంటి విషయాలు? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, అంటే కొంతమంది సార్ ఎప్పుడైనా కూడా ఈరోజు కొన్ని గ్రూపుల్లో మెసేజ్ చూశాను సార్, మీ మీ మనీకి మీరే బాధ్యత పెట్టారు సార్, మీరు ఎటైనా వెళ్ళిపోతున్నారా అంటే మీరు లేరా అని. అది మనం ఉండడము ఉండకపోవడము చెప్పడం తర్వాత విషయం. బట్ ఎక్కడా కూడా మన మనకి మనమే బదులు కదా సార్, ఎవరి మనకి వారే బదులు కదా. అట్లా నిన్న మనం ఒకటి అడిగామన్నమాట. ఇది అప్పట్లో మనకి ఎందుకు ఇది అడగాల్సి వచ్చింది అంటే, మనం చెప్పాల్సి వచ్చిందంటే పబ్లిక్కి నిన్న మనం మాట్లాడినాం ఆల్రెడీ. సరే, పబ్లిక్ వచ్చిన తర్వాత ఆ విషయం మాట్లాడదాం, చూద్దాం. కొద్దిసేపు అయిన తర్వాత మాట్లాడదాం. మన పార్ట్నర్స్ అంతా డిలే ఉన్నట్టున్నారు. ఇక్కడ ఒకటి ఏమంటే, ఇథేరియము ఇప్పుడు పైకి వెళ్తుంది, ఇథేరియం పెరిగే అవకాశం ఉందన్నట్టుగా చూద్దాం ఏమవుతుంది ఇథేరియం. ఓకే, $2 మైనస్లో పోతుంది ఇథేరియం. ఓకే, ఈటీహెచ్ ఎక్కడ ఉంది? ఇథేరియం యూఎస్జిటి రెండు ఉంది. ఓకే, కింద చూడాలి మనం. దీని క్యాండిల్ ఏముంటుంది? $4,619 వరకు వెళ్ళింది. సపోర్ట్ లెవెల్ 4 అవర్స్, 1 డే. ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్స్ ఇది పెరిగే అవకాశం చూపిస్తుంది. సో ఇక్కడ మనము ఇథేరియంలో పెరుగుద్ది అని పెడదామా? ఓకే, 10x. ఓకే, 15x. సో యూఎస్జిటి 20 యూఎస్జిటి పెట్టచ్చా చూద్దాం. సారీ, 20 యూఎస్డిటి. సో బై యూ కెన్ నాట్ 23 యూఎస్డిటి కెనాట్ బి లెస్ దెన్ 23 నుంచి. అంటే $20 పెట్టరాదు, నువ్వు $25 పెట్టాలి అట్లీస్ట్. ఓకే, ఆర్డర్ క్రియేటెడ్. ఓకే, ఆర్డర్ క్రియేట్ అయింది. 464137లో ఎంట్రీ అయ్యాము. 464137లో ఎంట్రీ అయ్యాం. సో స్టాప్ లాస్ అనే పెట్టుకోవాలి. సో ఇది 4700 అయినా కూడా మనకి ఏమొస్తే ఏమి రాదు.
4750 వెళ్ళినా కూడా ఏమి రాదు మనకి. 4800 వెళ్ళినా కూడా మనకి ఏం రాదు. ఓకే, ఇక్కడ చూద్దాం మనము ఇది ఇంతకుముందు ఎంతవరకు వెళ్ళింది. ఓకే, మనం పెట్టింది తక్కువ కనుక సో పెద్దగా అందులో మనకి ఏం రాదు. సో నన్ను అడిగితే డాలర్స్ ఎక్కువ లేవు, ఇక్కడ తీసేసింది బెటరా. ఓకే, రెడ్ కాదు కూడా గ్రీన్ అయినప్పుడు నేను తీసిద్దాం. బట్ ఎనీవే ఇప్పుడు మనకి ఇది ఇథెరియం అనేది పైకి వెళ్తుంది. సో ఉన్న వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, కన్ఫర్మేషన్ వచ్చింది కనుక చెప్పడం జరిగింది. ఓకే, సో ఎనీవే ఓకే సార్, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది సార్. రాజేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. క్లియర్ గుడ్ ఉంది సార్. మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. ఇది సార్, ఇది సిస్టమ్ మనకి అప్పట్లో ఇది సిస్టమ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. ఒకసారి మనకి పూర్తి డీటెయిల్ పంపించడం జరిగింది. ఇదే నేను అడిగింది. ఇక్కడ ఏమి సారు, ఇది ఎవరో తెలీదు. ఇప్పుడు కాల్ చేస్తే ఏం చేయాలి నేను? ఓకే, ఒక్క నిమిషం కాల్ కట్ చేస్తాను, అతను కాల్ చేస్తాను, మళ్ళీ వెంటనే వచ్చేస్తాను. పబ్లిక్ ఈ టైంలో నాకు కాల్ చేయకూడదు, వీళ్ళు కాల్ చేస్తారు, ఏం చేయాలి? 1 minute. సార్ వెల్కమ్ సార్, గ్రంథి శ్రీనివాస్ సార్. వెల్కమ్ సార్. సార్ మాట్లాడండి సార్. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో వెంకటేష్ గారు. నమస్తే సార్. మాట్లాడండి నమస్తే. ట్రస్ట్ వ్యాలెట్ లో పీవీసీ మెటల్ ని బిఎన్బి కింద మార్చాలంటే నాకు అక్కడ ఎందుకో క్లియర్ గా లేదు.
ఒకసారి స్క్రీన్ ఓకే షేర్ అవుతుందా? చేయండి. స్క్రీన్ షేర్ అవుతుందా? చేయండి, మీరు చేయండి, ఇంకా చేయలేదు ఇంకా అవ్వట్లేదు మీరు స్క్రీన్ షాట్. అవ్వట్లేదు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. అవునవును, ఇంకా చేయలేదు సార్. ఓకే, చూడండి. అవుతుంది సార్ ఇప్పుడు. ఒక్క నిమిషం, బ్లర్ వస్తుంది నాకైతే. బ్లర్ ఉంది సార్, మాకు కూడా బ్లర్ ఉంది. సార్ బ్లర్ వస్తుంది, ఒకసారి లెఫ్ట్ రండి సార్. గ్రంథి శ్రీనివాస్ నుంచి ఒకసారి left రండి మళ్ళీ. మీరు వెంకటేష్ గారు, చెప్పండి సార్. హలో. చెప్పండి సార్, బ్లర్ వస్తుంది. ఆ, మీరు పాన్ కేక్ లోకి వెళ్ళండి, నేను కూడా పాన్ కేక్ లో వెళ్తాను. ఒకసారి చెప్తా ఉండండి నేను వచ్చింది ఓకే, అది అక్కడ. ఓకేనా? వెళ్ళండి. పాన్ కేక్ వెళ్తున్నాను. స్వాప్ ఆన్ చేశారా? ఓకే, పాన్ కేక్ లోకి వెళ్తున్నాను. ఆన్ చేసిన తర్వాత మీరు కనెక్ట్ వ్యాలెట్ అని టచ్ చేయండి. వస్తున్నా, ఒక్క నిమిషం, వస్తున్నా. నేను వచ్చేసి చెప్తాను మీకు. ఇక్కడ పాన్ కేక్ స్వాప్ పేజీ ఓపెన్ అయింది. కనెక్ట్ అని అడుగుతుంది పైన ఓకే, కనెక్ట్ అని కనెక్ట్ ఉంది, చేయండి. కింద కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది. ఏది కొట్టాలా? అవును, ఏది చేసినా పర్లేదు సార్, మీరు కనెక్ట్ వ్యాలెట్ అని టచ్ చేయండి. ఓకే, ట్రస్ట్ వ్యాలెట్ మళ్ళీ టచ్ చేశాను. ట్రస్ట్ వ్యాలెట్ టచ్ చేసిన తర్వాత కింద మీకు రెండు ఈ వచ్చిన ఈవీఎం ఒకటిను సోలానా అని వస్తుంది చూడండి. ఏది టచ్ మీరు చేయాలి మనం? ఈవీఎం టచ్ చేసి పైన ఒకసారి ఇలాగా ఎంటీ ప్లేస్ లో టచ్ చేశారంటే అది వెళ్ళిపోద్ది, అప్పుడు మీరు చేసుకోవచ్చు. ఎంటీ ప్లేస్ లో టచ్ చేయాలా? ఈవీఎం ఓకే చేయండి. ఈవీఎం ఓకే చేశాను. పైన ఒకసారి ఇలాగా పైన ఒకసారి మనకి ఎంటీ ప్లేస్ లో టచ్ చేయండి, అప్పుడు మీకు అది కింద అది వెళ్ళిపోద్ది. ఓహో, అదే. ఇంకంతా మామూలేనా? అంతా మామూలు. ఇప్పుడు స్వాప్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఇంకెక్కడైనా కన్ఫ్యూజ్ ఉంటే చూద్దాం. ఓకే. అది అర్థం కాక స్వాప్ లో కొడితే ఎక్కువ బిల్ అవుతుంది. ట్రస్ట్ వ్యాలెట్ చాలా ఎక్కువ బిల్ డిఫరెన్స్ అవుతున్నట్టుంది. వస్తుంది దానికి. చాలా తేడా చాలా ఎక్కువ వస్తున్నట్టుంది. లేదు సార్, కొద్ది డిఫరెన్స్ అంతే, కొద్ది డిఫరెన్స్ అంతే. ఇప్పుడు 5000 పీవీసీ మెటల్ ఫీడ్ చేశాను. 44, 86, 45, 49. ఇంకా ఇక్కడ స్లిప్పేజ్ టోలరెన్స్ అని ఆటో 0.50 ఉంది. అది ఏమైనా మార్చాలా? అదేం అవసరం లేదు సార్, అదేం అవసరం లేదా? ఇంకా స్వాప్ నొక్కడమేనా? అవసరం లేదు, స్వాప్ చేయడమే. ట్రేడింగ్ ఫీజు 25 పీవీసీ మెటలా? అవును సార్. కన్ఫర్మ్ చేస్తున్నాను. ఓకే. అయిందా సార్? ఓకే, అయిందండి. బిఎన్బి యాడ్ కాలేదు. బిఎన్బి యాడ్ అయింది. యాడ్ అయిపోద్ది సార్, అంటే మీరు ఒకసారి బిఎన్బి టచ్ చేస్తే సరిపోద్ది. టచ్ చేస్తే యాడ్ అయిపోయింది. ఖాళీ ప్లేస్ లో టచ్ చేస్తే అది వెళ్ళిపోతుంది. మనం ఈవీఎం టచ్ చేయాలా?
అవునవును సార్, అవును అంతే. ఓకేనండి, అది అర్థం కాక అక్కడ చేస్తుంటే ఎక్కువ బిల్లు పడుతుంది అవును, షాప్ లో, ట్రస్ట్ వ్యాలెట్ షాప్ లో. అవునవును. ఓకే ఓకే. ఓకేనండి. ఓకే సార్. ఓకే, మిద్దే రమేష్ సార్. సార్ వెల్కమ్ సార్, మిద్దే రమేష్ సార్. వాళ్ళ మా ఫ్రెండ్ ఒకళ్ళది సార్. ఒక 4,000 డీపీలు అదే అక్కడ ఉంటే ఆ అకౌంట్ ట్యాగ్ చేయించారా? నేనే హ్యాండ్ ఓవర్ రీడింగ్ చేసుకుని రీడింగ్ నేనే చేయించారు. చేసుకున్నా. ఇంకెందుకు తను అవును సార్, చేసుకుని ఇంకా అన్నాడు. రేపటితో లాస్ట్ కదా ఇంకా. రేపటితో లాస్ట్ కదా ఇంకా. అందుకోసమే చేసుకో, లేకపోతే నాకు వదిలేసేయమని నేనే తీసేసుకొని చేసుకున్నాను. హలో హలో మంచి పని చేశారు. చెప్పండి సార్. సార్, అది డిపిలు అన్ని వాలెట్లలో జీరో అయిపోయాయి కదా, వాటి సంగతి ఎట్లా సార్? నాకు తెలియదు సార్, సిస్టమ్ తరపున ఏమైనా నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనకి తెలియదు ఇంకా అది. ఆ, అంటే ఇప్పుడు అవి ఒకవేళ రాకపోతే ఇంకా ఈ కస్టమర్ లాస్ అయినట్టే కదా. అవును సార్, అది ఇంకా మనకి తెలియదు కదా సార్. అది మొత్తం మీకే కాదు, మొత్తం అందరికీ కూడా 100 ఎబోవ్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అప్పుడు కట్ అయినాయి. హెవీగా ఉన్న పర్సన్స్ కి అక్కడ ఉన్నాయి అంతే. ఓకే, ఇంతగా సార్ సిస్టమ్ ఇంతకీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేదా సార్? అసలు మాకు ఎందుకంటే మా కింద చాలా కస్టమర్లు మా పెట్టుబడులు పెట్టారు, మమ్మల్ని సావదొబ్బుతున్నారు ఇక్కడ. సార్ ఇప్పుడు సిస్టమ్ అందరికి ఒకటే రకంగా మనకి నోటిఫికేషన్ కానీ ఏదైనా ఇస్తుంది కదా, ఆ, మనం వెయిట్ చేస్తారు మనకి. ఇంకా ఏంటంటే ఇప్పుడు కొన్ని అప్డేట్స్ అన్ని కొన్ని చేస్తుంది కదా. ఇప్పుడు అది మనకి P2P వర్షన్ తీసుకొస్తానంటుంది. ఎస్ సార్, P2P వర్షన్ తీసుకొస్తానంటుంది మనకి ఇప్పుడు. ఓకే. అది వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి కదా. అప్పుడు దాని తర్వాత P2P వర్షన్ అంటే ఏ రకంగా ఇస్తుంది ఏంటి, దాన్ని బట్టి మరి ప్రైజ్ ఇంక్రీజ్ అవుద్దా లేకపోతే ఏంటి అన్నది, యూటిలైజ్ చేసి తీసుకొస్తుంది ఏంటి అన్నది మనకి అర్థం అవ్వాలి కదా. చాలా అంటే అప్పుడు వాస్తవం ఏమైనా చెప్పాలంటే తెలుస్తుంది. కాదు సార్, చాలా చిన్న చిన్న కాయిన్స్ కూడా అసలు లీస్టింగ్ అవి కూడా చాలా పాపులర్ అయిపోతున్నాయి. మన పీవీసీ మేటా 3 years అవుతుంది, అసలు అసలు రేటు ఇంక్రీజ్ అవ్వట్లేదు. బట్ మార్పులని ఊరక సిస్టమ్ అటు ఇటు లిస్టింగ్ మార్చేసి అవ్వలేదు కదా జనాలు సార్, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మన ఇంకా లిస్టింగ్ అవ్వలేదు కదా మరి. కరెక్టే సార్, ఇప్పుడు మనకి బిఎన్బి ఛార్జెస్ అని అయ్యని ఇయ్యని చెప్పేసి అసలు అవును ఏ సార్. సిస్టమ్ ఇట్లా ఇబ్బంది పెట్టట్లా కస్టమర్లని. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఏదైనా సరే, మీరు స్టేకింగ్ ఫార్మింగ్ అనేది వేరే సిస్టాల్లో మీరు పెట్టలేదు, మనం చేయలేదు యాక్చువల్లీ. అవునా? మీరు అవునవును. కొనేది ఏంటంటే ఓన్లీ మీరు హోల్డ్ చేసి పెట్టుకుంటారు, అమ్మడం కొనడం అంతవరకే. కానీ ఏదైనా సరే మనం స్టేకింగ్ చేసుకొని 200% అని 150% అని మనకు తెలీదు. ఫస్ట్ టైం కదా ఇది స్టేకింగ్ అనేది. కరెక్టే కరెక్టే సార్, నేను అనేది ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సిస్టమ్ లో వచ్చిన అప్డేట్ అక్కడ ఎక్కువ ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళు, ఎక్కువ డీపీలు అక్కడ స్ట్రైకింగ్ చేసిన వాళ్ళు బాగుపడ్డారు, కానీ స్టార్టింగ్ లో కింది స్థాయిలో వాళ్ళు అసలు డెవలప్మెంట్ అవ్వాల. అక్కడ ఏం జరిగిందంటే మనం డీపీలు 100 అక్కడ ఎప్పుడైతే మనం స్ట్రైకింగ్ లో పెట్టామో అవన్నీ మళ్ళీ వాలెట్ ఫార్మింగ్ కి రివార్డు రీడం కొట్టుకోవడానికి వచ్చేసరికి 100 వచ్చేసరికి అవి మళ్ళీ స్టాప్ చేసేసాడు. అవునవును. అసలు సిస్టమ్ ఒక పక్క ప్లాన్ ప్రకారంతో ఉందా లేదా అనేది ఏం అర్థం కావాల. వాస్తవం చెప్పాలంటే మాకైతే క్రిప్టో నేర్పించింది పీవీసీ మేటానే. అవును, మీకే కాదు, ఆ మొత్తం నమ్- అందరికి, మనందరికి కూడా పీవీజీ పెట్టాను నేర్పించింది. అవును, మాకైతే అసలు ఈ క్రిప్టో అంటేనే తెలియదు, కానీ పీవీసీ మేట అనేది నేర్పింది కాబట్టి ఆ నమ్మకంతో మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం సార్ ఇక్కడ. అవును సార్. అది కొంచెం క్లారిటీగా ఇస్తే బాగుండని. ఇంకా వాస్తవం చెప్పాలంటే విజయభాస్కర్ అవును సార్కే సార్, ఇవన్నీ తెలుసు అనుకుంటున్నాం మేము. విజయభాస్కర్ సార్కి అన్ని తెలుసు అంటే సార్, మనకు కూడా విజయభాస్కర్ అయినా సరే ఎక్కడి నుంచి పెడుతున్నారు సార్ మనకి. ఏదైనా సరే సిస్టమ్ తరపున ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా, ఏదైనా మనకి రిలీజ్ అని ఏదైనా కానీ పెడుతున్నారు. అంతేగాని సిస్టమ్ మనకి చేయబోయేది ముందుగానే మనకి అప్డేట్ ఇవ్వట్లేదు కదా. అంటే సిస్టమ్ అందరికి ఒకటేసారి తెలియజేస్తుంది, అందులో కొంతమంది తెలుసుకుంటున్నారు, కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు అంతే. ఓకే, అంటే సారు సరే. అప్డేట్ ఎవ్రీడే మనకు పెడుతున్నారని విజయభాస్కర్ సార్కే తెలుసు అని కాదు. సిస్టమ్ ఏంటంటే అందరికి నోటిఫికేషన్ ఒకే రూపంలో ఇస్తుంది, అందులో కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు, కొంతమంది అబ్జర్వ్ చేయట్లేదు. సార్ అందరూ అబ్జర్వ్ చేయట్లేదని ఏం చేస్తున్నారంటే ప్రతి అప్డేట్ కూడా స్క్రీన్ షాట్ తీసి మనకు పెడుతున్నారు అనమాట. అదే 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 మాకు అదే మేము కూడా అనుకుంటుంది ఏంటంటే ఇది అసలు ఇది ఈసీ మేట కూడా సారే తయారు చేసాడేమో అన్నట్టుగా వస్తుంది మాకు.
అదే సార్, రాజేష్ సారును విజయభాస్కర్ సారు ఇద్దరు కంబైండ్ చేశారు. ఓకే ఓకే, సరే ఏదో ఎస్ సార్ సార్. ఇంటికి చూడండి. సరే సార్. సార్ వెల్కమ్ సార్. రాజేష్ సార్ వెల్కమ్ వెల్కమ్. నాకు అర్థం కాలేదు, లాస్ట్ డైలాగ్ అర్థం కాలేదు. రాజేష్ సార్ మరి విజయ్ భాస్కర్ అని ఏది కంబైండ్ అర్థం కాలే. లేదు లేదు, సారే ఉంటుందంటే విజయభాస్కర్ సారే ఆయన డీల్ చేస్తున్నారు, తయారు చేశారేమో అని మీరే అంటున్నా. మీరే మీరే నేను తయారు చేసింది నేను సార్ పీవీసీ మెటకాయను. రాజేష్ సార్ మీరే నేనే తయారు ఉంటున్నా చేసింది. అంటే నేనే ఉంటున్నా అంటే రాజేష్ సార్ అని విజయభాస్కర్ సార్ ఇద్దరు కంబైండ్ చేశారని నేను అంటున్నా. మీరున్న అలా విజయ్ అయితే భాస్కర్ సారే తయారు చేసిండు అలా అయితే కయింది. అలా అయితే రేపే నేను $5,000 చేస్తా సార్. ఏముంది సార్, అట్లా చేయాల్సి నా చేతులు ఉంటే కనుక డైరెక్ట్ మన ఒక సరే సార్. సార్ అది $5,000 మీరు ఎందుకు కాదు. ఇప్పుడు నాకు కూడా అలా చేయాలని ఉంది కానీ సార్ ఏమైతుందంటే, ఇప్పుడు చాలా మంది ఇంకా కొనుక్కొని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాధపడతారు కదా సార్. కొనుక్కున్న వాళ్ళకంటే ఇప్పుడు ₹1 వీళ్ళు కొనుక్కోలేకపోతున్నారు. నేను $5,000 చేస్తే, ఇప్పుడు సపోజ్ ఒక 2,000 చేస్తాను, ఇప్పుడు అనుకో ₹2,000 చేస్తా, మళ్ళీ వీళ్ళు ఎట్లా కొనుక్కోవాలి సార్? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ₹1,00,000 లేదా 50,000 పైన కొనుక్కొని పెట్టుకుంటే ₹1 ఉన్నప్పుడు, అప్పుడు నేను దాన్ని ₹1,000 చేస్తే వాళ్ళకి ఎంత బెనిఫిట్ వస్తుంది సార్? మీరు ఆలోచించండి. నేను ఇప్పుడే చేశాను అనుకోండి, సిస్టమ్ ఆలోచన ఇదన్నమాట. ఎందుకు పెంచట్లేదంటే, ఇప్పుడు ₹1,000 ఉన్నప్పుడు కొనుక్కున్నారు, పబ్లిక్ లాస్ అయ్యమన్నారు. మరి ఇప్పుడు ₹1 ఉంది. ₹1,000 ఉన్నప్పుడు మనం 100 కాయలు కొనుక్కుంటే ₹1,00,000 అయింది. ఇప్పుడు ₹1 ఉంది, ₹1,00,000 ఇప్పుడు కాయను కొనుక్కుంటే ₹1,00,000 వస్తుంది. కానీ లేవు వాళ్ళ దగ్గర ఇప్పుడు. అంటే అది వాళ్ళ దగ్గర ఉంటే సిస్టంలోకి వెళ్ళి అది బయటకు వస్తుంది అనమాట, ఆ సిస్టమ్కి తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ లేదు, అందుకని చెప్పి ఆగుతుంది. ఇప్పుడు సడన్లీ నీకు 200, 300 చేస్తే ఏడ కొనుక్కుంటావు సార్ నువ్వు? ఇప్పుడు ₹1 నువ్వు కొనుక్కోవట్లేదు. సో అందుకని నేనేం ఆలోచిస్తున్నా, అందరూ కొనుక్కున్న తర్వాత చేద్దామని ఆలోచన. చెప్పండి సార్. ఎవరు సార్ అంటే సార్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే చదువుకున్న వాళ్ళు తక్కువ సార్. జస్ట్ నేను కిడింగ్ సార్, ఏమి నేను అంటే ఇది మాట్లాడేది ఓన్లీ జస్ట్ ఒక అంటే మనం ఒక టేక్ ఇట్ ఈజీ, అంటే మనము జనరల్ గా మాట్లాడాను. ఓకే, మీరు అన్నది కరెక్టే సార్. విషయం ఏంటంటే పార్లమెంట్లో యాక్చువల్లీ మీరు అన్నట్టుగా నిజంగా అందరూ కూడా ఇప్పుడు 80 లక్షల మంది అంటే కూడా అందులో నాకు తెలిసి అందరు అనకూడదు కానీ 2 లక్షల మెంబర్స్ స్టడీను తెలిసిన వాళ్ళు ఉన్నారు. మిగతా అంతా కూడా అన్ఎడ్యుకేషన్ అనొచ్చు, లేదా అందరినీ అన్ఎడ్యుకేషన్ కూడా అనలేము. కానీ ఆ ఉన్న వాళ్ళు నాకెందుకు, నేను ఒక 2,250 పెడితే 31 లక్ష వస్తుందని చెప్పేసి నన్ను చేర్పించిన వ్యక్తి చెప్పినాడు కనుక నేను ఎందుకు మీటింగ్కి రావాలి, నేను ఎందుకు దీన్ని తెలుసుకోవాలి అనే భావనలో ఉన్నాడు అతను. ఏమంటారు సార్? కరెక్టే కానీ సార్ ఇప్పుడు మనకేందా పెట్టుబడి పెట్టి వాలెట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఫస్ట్ లో కాయిన్స్ కావాలని అడిగిన వాళ్ళు. నేను మీ పాయింట్కి వస్తాను సార్. నేను మీ పాయింట్కి వస్తాను. ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే సార్. ఈ భావనలో పబ్లిక్ ఉన్నది, అవునా? అవునవును. చాలా మంది తప్పు ఎక్కడ జరిగింది? సిస్టమ్దా కాదు. సిస్టమ్ ఎక్కడ కానీ నువ్వు ఐడి చేసుకుని సైలెన్స్ కూర్చో. కొంతమంది కుక్క పేరు మీద వేశారు, కొంతమంది టామీ పేరు మీద వేశారు, కొంతమంది ఆ గుడి అయితే గుడి పేరు మీద, కొంతమంది చర్చ్ అయితే చర్చ్ పేరు మీద, ఇలా ఐడీలు వేస్తే ఆ గుడి చర్చ్ పనిచేస్తుందా? యాక్చువల్లీ ఏంటంటే మనము చేయాలి ఒక ఐడి చేసిన తర్వాత ఈ యొక్క అవకాశాన్ని నలుగురికి పంచమని చెప్పింది పబ్లిక్. ఏం చేసింది సార్? మన ఇంట్లోనే ఇంకో 4 ఐడీలు వేసుకొని ఓకే తో తను కోరల్ అయ్యాడు. బట్ పబ్లిక్కి మనకు డబ్బులు రావాలి ఆటోపుల్ అంటే న్యూ మెంబర్స్ ఎవ్రీ టైం వస్తూనే ఉండాలి. సో ఒక నెంబర్, వర్చువల్ నెంబర్ చూడడానికి 80 lakhs చెప్పాలంటే ఒక వర్చువల్ నెంబర్ అది. బట్ పబ్లిక్ ఎంతమంది మనుషులు సార్? ఇప్పుడు నేను మా ఇంట్లో 10 ఐడీలు వేసాను. ఇప్పుడు 10 మంది ఉన్నట్ట 10 ఐడీలు ఉన్నట్ట? ఓన్లీ 10 ఐడీలు ఉన్నట్టు. మనిషి ఎంతమంది సార్? ఒక్క వ్యక్తి ఒక్కటే. అంటే ఒక్కటే 10 ఐడీలు చూస్తే మనము ఒక్కడు అంటే పర్సెంటేజ్ ప్రకారం మీరు చెప్పండి. 80 లక్షలు అంటే ఒక వ్యక్తికి 5 వేసుకున్నా లేదా 10 వేసుకున్నా రౌండ్ ఫిగర్ 80 లక్షల మంది సార్. 80 లక్షల మందిలో ఓన్లీ ఒక వ్యక్తి 10 మెంబర్స్ అంటే ఈ లెక్క ప్రకారం 8 లక్షలు అవుతుంది. 8 లక్షలు అవుతుంది. ఈ 8 లక్షల్లో వర్క్ చేస్తున్న వారు ఎంతమంది? అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అక్కడ ఒక్కొక్క పర్సన్ ఎక్కువ వాలెట్లు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ అనేది మనకి అది డిఫరెంట్ అనేది కనపడింది. 2 lakhs మంది అంటే
అంతే కదా సార్ దాని అర్థం? ఎస్ సార్ అది ఏమైందంటే ఇలా చేస్తే సార్ ఆటో పూల్ అనేది ఎట్లా వస్తుంది అనేది సిస్టమ్ చెప్పడం జరిగింది. ఏమని చెప్పింది, నువ్వు రా నలుగురిని కొత్త వ్యక్తులను తీసుకురా. అయితే ఏమైతే ఈ నలుగురిని తీసుకొచ్చినప్పుడు సార్ ఇతను 2250 రూపాయలు పెట్టాడు కదా సార్, తనకి ఏమవుతాయంటే ఒక వ్యక్తి ద్వారా 1125 రూపాయలు వస్తుంది. అప్పుడు అమ్ముకోవడానికి కూడా ఉంది. డీపీ వచ్చింది, నువ్వు ఇంకోళ్ళని చేసినప్పుడు నువ్వు డబ్బు తీసుకోవచ్చు వెంటనే ఇమీడియట్లీ సార్. అవునా కదా సార్? తీసుకోవచ్చు. కనుక ఇద్దరు వస్తేనే నువ్వు ఏది నీకు ఈ డీపీలు వచ్చినాయి, 15 డీపీలు అయితే 30 డీపీలు వస్తే నువ్వు ఇంకొక వ్యక్తి 30 డీపీలు ఇచ్చేస్తే నీకు ఏమైంది, నువ్వు పెట్టిన 2250 నీకు వచ్చేసింది అంటే ఫ్రీ అయిపోయావు. సిస్టమ్ ను తిట్టుకునే పని లేదు, కొట్టుకునే పని లేదు, టెన్షన్ పెట్టుకునే పని లేదు. కానీ ఏం చేశారంటే సార్ ఈ విధంగా చేయకుండా తో మళ్ళీ చెప్పే వ్యక్తి కూడా తప్పు చేశాడు. ఇక్కడ చిన్న వ్యక్తి అలా అయింది, చెప్పే వ్యక్తి కూడా నో ప్రాబ్లం. నేను కూడా విన్నాను సార్ ఈ మాటలు. మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఒక్క ఐడి వేయండి, మీరు చూస్తూ ఉండండి అంతే, 31 లక్షలు వస్తాయని చెప్పిండ్రు. సో ఇక్కడ ఏమైందంటే పబ్లిక్ ఆశతో ఎస్ ఏముంది ఒక ఐడియా ఏమంటున్నాడు కదా 2250తో ఏముందని చెప్పి వేశారు. కొంతమంది 1125 రూపాయలకు ఒక ఐడియా వేశారు. ఎందుకంటే నీ కమిషన్ నాకు వద్దు అనుకోకుండా చలో నాకే వస్తుంది కదా 15% అలా చేశారు. అది అట్లా అయిపోయింది. ఆ తర్వాత ఏమైంది అంటే యాక్చువల్లీ ఇది క్రిప్టో కరెన్సీకి వెళ్ళాల్సింది ఈ 2022లో కాదు సార్, 2025లో వెళ్ళాలి. అంటే వాళ్ళ యొక్క ప్రకారం ఆ ప్రకారం. బట్ ఏమైంది అంటే వీళ్ళది గెస్ ఎట్లుంటాయండి సార్, ఈ పీవీసీ వాళ్ళది గెస్ ఎలా ఉండే అంటే ఆ టైంలో రేపు 5 నుంచి 10 సంవత్సరాల మధ్య, అంటే ఇప్పుడు సపోజ్ 2025లో ఉన్నారు సార్, 2030లో ఏమవుతుందో వీళ్ళు ఇప్పుడే చూస్తారు సార్ దాన్ని. అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏమైందంటే ఈ 2022లో మార్పు జరిగింది. సో రాబోయే ఇప్పుడు చూడండి సార్, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు క్రిప్టో కరెన్సీకి అంటే పీవీసీ మెటాలోకి ఈ సీడ్ ఫండింగ్ అనే ఆప్షన్ ఎప్పుడు తెచ్చారంటే 2020లో తెచ్చినట్టే. 2022లో 7వ నెలలు తెచ్చారు, కానీ వీళ్ళు 4వ నెల వచ్చినట్టే, ఏప్రిల్లోనే వచ్చినట్టు లెక్క ప్రకారం చూస్తే. అంటే వీళ్ళకి ఆల్రెడీ జరగబోయేది అర్థమైంది. అంటే మనం ఆగస్టు తర్వాత వేల కొద్ది క్రిప్టో కరెన్సీల కంపెనీలు వస్తున్నాయి, మన మాదిరి ఇలాంటివి వస్తున్నాయి. ఇప్పుడు మనము ఇక్కడ వేల కొద్ది వస్తే మన వాళ్ళు అంటే మనతో ఉన్న వాళ్ళు అంటే మన టీం, మన పార్లమెంట్ టీం వెనకబడుతుంది మనం ఇప్పుడు వెళ్ళకపోతే. అంటే వీళ్ళ గెస్సింగ్ చూడండి సార్, వీళ్ళ గెస్సింగ్ కరెక్ట్ అయింది అనమాట. వీళ్ళ గెస్సింగ్ ఏంటంటే ఆ టైంలో మనం ఇందులోకి వెళ్ళకపోతే సో మనం వెనకబడతాం, అంటే మన టీం మొత్తం వెనకబడుతుంది అని సిస్టమ్ ఆలోచించింది. బట్ మన వాళ్ళు ఏం ఆలోచించారంటే వై పీవీసీ మెటా, ఎందుకంటే ఇక్కడ నువ్వు 30 డీపీలు పెడితే 2 లక్షలు ఇస్తా, 30 లక్షలు వస్తాయి అన్నావు, కోరలు చేసుకుంటే 1,31,00,000 వస్తాయి అన్నావు. సో అట్లా నేను ఉన్నాను ఇక్కడ, అమితీష్ చేసుకుంటే 196 కోట్లు వస్తుంది అన్నావు అని నా ఇంటెన్షన్, మన ఇంటెన్షన్, ఇది సిస్టమ్ ఇంటెన్షన్ ఏమో అది. సో ఇక్కడ నేను ఎందుకు రావాలా అని పబ్లిక్ ఆలోచన ఏంటంటే సార్ వాళ్ళు మెయిన్ ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు దాటేస్తారు. నేను స్టార్టింగ్ చెప్పాను 3 సంవత్సరాలు మీరు ఇప్పుడు దాటిపోయారు. కాగుంది, నేను ఇంకా 2022లో ఎక్కడున్నాను, 2022 జూలై 28 తారీఖులో ఉన్నాను ఇప్పుడు. అంటే మనం ఇందులోకి వచ్చిన తర్వాత సార్ ఫస్ట్ వాలెట్ లో సీడ్ ఫండింగ్ చేశాం కదా, మనం 5,000 పెట్టి సీడ్ ఫండింగ్ వస్తున్నాను సార్. ఇప్పుడు ఈ ఏప్రిల్ మేలో మనకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది, ఏది జూలైలో కూడా, జూన్ లో కూడా ఒక నోటిఫికేషన్ ఏం జారీ చేసింది గుర్తుందా సార్ మనకి? ఐడియా కదా సార్. జూలైలో ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. మేము మీకు వాగ్దానం చేసిన వాడు వాస్తవమే, ఇది ఆటోపులని. సో అనుకున్న విధంగా పబ్లిక్ మనకి ఇందులోకి రాలేదు. ఒక్కొక్కరు 1000 ఐడీలు వేయడం జరిగింది. దానివల్ల మనం ఇప్పుడు క్రిప్టో కరెన్సీ వెళ్తున్నాం, మాతో పాటు మీరు రావాలి అని చెప్పింది. వచ్చారా? అది కాన్సెప్ట్ బాగానే ఉంది సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు క్రిప్టోలోకి ఒక సామాన్యుని తీసుకొచ్చి ఇవన్నీ నేర్పించడం అంతా బాగానే ఉంది సార్. అది కరెక్టే, అది మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఏదో సిస్టమ్, ఇప్పుడు నేను చెప్పాను కదా, సిస్టమ్ యొక్క ఆలోచన విధానం ఇలా ఉంది. సో ప్రపంచం ముందుకెళ్తుంది. ప్రపంచం ముందుకెళ్తుంటే ఇప్పుడు మీరు ఉండండి సార్, సిస్టమ్ మాట వదిలేసండి. సమాజంలో ఎవరు ముందుకెళ్తున్నారు సార్? సమాజంలో ఎవరు ముందుకెళ్తున్నారు? పీవీసీ మెట వదిలేసండి సార్. జనరల్ గా మాట్లాడదాం. పీవీసీ మెట వద్దు, పర్లమెంట్ వద్దు, జనరల్ గా మాట్లాడదాం. సమాజంలో ఎవరు ముందుకెళ్తున్నారు సార్? అన్ని తెలిసిన వాళ్ళు వెళ్తారు సార్. ఎంతో కొంత తెలిసిన వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు వెళ్తున్నారు, ఎంతో కొంత తెలిసిన వాళ్ళు వెళ్తున్నారు. నాకేం తెలియని వాళ్ళు అక్కనే ఉంటారు. సేమ్ యాజిస్ గా పీవీసీ మెట అండ్ పార్లమెంట్ అదే జరిగింది సార్ ఇక్కడ చెప్పాలంటే.
ఓకే. అది జరిగింది. సార్ సార్ మిమ్మల్ని నేను తప్పట్టండి కదా సార్, మీరు తప్పు లేదు మాట్లాడలేదు. లేదు జనరల్ గా అలాగే కాదు సార్, నేను కూడా అడిగేది ఏంటంటే నా కోసం కాదు. ఇప్పుడు నాకైతే సిస్టమ్ మొత్తం నాకు పక్కాగా తెలుసు. అవును ఆ పీవీసీ మీడియా ద్వారా మిగతా కరెన్సీ గురించి తెలుసు, ఎక్స్చేంజ్లు ఇవన్నీ ఆటోమేటిక్ మాకు అలవాటు అయిపోయింది. అవును సార్ అవును సార్ అయితే మేము దాన్ని తప్పు పడట్లేదు. కాకుంటే మన కింద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏంటంటే ఈ 3 సంవత్సరాలు చాలు బాబు, మేము పెట్టిన అమౌంట్ మాకు ఇస్తే అవునవునవును. కానీ ఇక్కడ పెట్టిన అయిపో అమౌంట్ మీకు ఇస్తాను, నేను మీ అమౌంట్ కు బాధ్యుని అని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ అంటే ఎప్పుడు చెప్పలేదు. చెప్పుకున్న వాళ్ళైతే ఇవ్వాల్సిందే, చెప్పకుండా ఇవ్వాల్సిందే. ఎందుకంటే చూడండి మీరే ఆలోచించాలి. ఎట్లా నేను మాట్లాడను దాని ద్వారా. అంటే తెలియని వాళ్ళు ఏమంటారంటే సార్, అవును ఆ అవి మార్చి మేము పెట్టిన ఏదో మార్చి ఆ అమౌంట్ అసలు ఇస్తే చాలు. ఇప్పుడు అసలు అంటే ఒకటి చెప్తా సార్, మీరు ఒక 10 మందిని చేస్తున్నారు ఉదాహరణకి మాట్లాడుకోవడం 2,150, తర్వాత మీరు ఏది మన దాని ఏమంటారు ఇది బోనాన్ని చేస్తే బోనాన్ని చేయించారు అనుకోండి. సపోజ్ ఒక వ్యక్తికి 10,000 అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 10,000, మీరు 10 మందిని చేయించారు అనుకోండి, ఎంత అయింది సార్? 1,00,000 రూపాయలు అయింది. ఇప్పుడు నీకే అందులో నుంచి వెళ్ళి ఏం రచ్చి ఉండదు నాకు తెలిసి. మీ యొక్క అంటే జనరల్ గా మాట్లాడుతున్నాం సార్, మనమే మన ఫ్యామిలీని పోషించలేకపోతున్నాం, గిట్ల అయిపోయిందిరా అని చెప్పేసి తల బాదుకుంటున్నావు. సో అక్కడికి 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి వెళ్ళాలి నువ్వు? ఏమంటారు సార్? కరెక్ట్ రైట్ సార్. ఇది ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే అదే, ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికి మనం 5,000 ఇప్పుడు ఉదాహరణకి సీటు పని చేశారు 5,000 పెట్టి. అవును వాళ్ళు ఇప్పుడు మా 5,000 ఇస్తే సార్లే అసలు 3 సంవత్సరాలు అయిందంటే మనం ఎక్కడ 100 కాయిన్ మార్చినా కూడా మనకు 100 రూపాయలు కూడా రావట్లే. రావు 100 రూపాయలు కదా సార్. మొన్న మనం ఇక్కడ మీరు లేరు మీటింగ్ లో, మిమ్మల్ని కొత్తగా చూస్తున్నాను, బట్ మీరు వచ్చి ఉండొచ్చు నాకు తెలియదు. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను మీతోని. నిన్న లేదు మొన్న ఒక ఐడి చూసాం సార్. నిజంగానే మీరు అన్నట్టుగా 5,500 5,600తో చేస్తే అది ఇప్పుడు 5 రూపాయలు. అది 5 రూపాయలు సార్. ఎందుకు 5 రూపాయలు అంటున్నా చూడండి సార్. అప్పుడు 13 ఉన్నప్పుడు చేసిన వ్యక్తి, అది $13 ఉన్నప్పుడు చేసిన వ్యక్తి, తనకి ఎంతో ఐడియా వచ్చింది అంటే 4.5 5 కాయిన్స్ వచ్చాయి అప్పుడు సార్. సీట్ పని చేసినప్పుడు సిస్టమ్ డబుల్ అంటే 50% ఇచ్చింది. అంటే ఏమన్నాడు సార్, 6 కాయిన్స్ 4 కాయిన్లు వస్తే అవి 2 కలిసి 6. ఇప్పుడు 6 బయటకు వచ్చి ఉన్నాయి. అక్కడ 6 అన్న అక్కడ 6.5. ఇప్పుడు 6.5 వాల్యూ ఎంత సార్? 6 రూపాయలు. అంతే కదా సార్. అంటే తను పెట్టింది 6,000, ఇప్పుడు 6 రూపాయలు. అదే అంతేలే సార్. అది ఇప్పుడు అంటే క్రిప్టోలో ఇప్పుడు మొన్న ట్రంప్ కాయిన్ వచ్చింది, అవును $80 వచ్చింది. ఇప్పుడు అదంతా $10 ఎంత ఉంది? ఎంత ఉంది? అంటే మనకు తెలుసు. అంటే మన కింద ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలా అనేది కాన్సెప్ట్ తో నేను మాట్లాడుతున్నాను సార్. మీరు మాట్లాడి తప్పే లేదు సార్, 100% మీరు మాట్లాడి కరెక్టే. ఇప్పుడు నేను గాని మీరు గాని ఒక ఎగ్జాక్ట్ సమాధానం అయితే చెప్పలేము, కానీ ఇక్కడ ఏంటంటే అది మనం కొద్దిగా ఆలోచించుకోవాలా, మనం ఏం చెప్పినాం వాళ్ళకి. సో ఇప్పుడు నేనేం చెప్పాలి? ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ గా కొంతమంది ఏమో అర్థం చేసుకుంటారు మీరు జరిగిందంతా చెబితే, కొంతమంది ఏమో నాకు అవసరం లేదు, నువ్వు నాకు ఆ రోజు ఏం చెప్పినావు, ఇప్పుడు సిస్టమ్ గురించి చెప్తున్నావు, అప్పుడేమో నేనున్నాను అని కూడా అంటారు. అవును కదా సార్? అంతే కదా సార్? కానీ కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతవరకు కాకపోతే కొంతవరకు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనం చెప్పే దాంట్లో కొంతమంది మాత్రం గ్రహించారు సార్. వీడు చెప్పేది అంటే వీడని ఎందుకన్నా అంటే అట్లనే అనుకుంటారు పబ్లిక్. మనం చెప్పేది మనం మాట్లాడేది కరెక్టా కాదా అని కొంతమంది గ్రహిస్తారు. ఇక కొంతమంది ఉంటారు సార్. ఇప్పుడు చూడండి సార్, పబ్లిక్ లో ఇప్పుడు మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం సార్. ఇప్పుడు లాస్ట్ సార్ చెప్పండి సార్. ఆల్రెడీ మేము డీపీలు ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ లో పెట్టిన తర్వాత అవి రీడమ్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి మేము 100 అయితే రీడమ్ చేద్దాం అని వెయిట్ చేసే టయానా అవి 70-80 అవగానే అక్కడ నుంచి అయిపోయింది. అక్కడితో మళ్ళీ వాళ్ళకి ఆన్సర్ చేయలేకపోయాం. అయిపోయింది సార్. అది మీరు అన్నది 100% కరెక్టే సార్. అవును, మనం కూడా అనుకున్న మాట విషయం ఏంటంటే అట్లీస్ట్ వీళ్ళని $13 అంటే ఇక్కడ తప్పు ఏం జరిగిందంటే ఇంకొకటి సార్, మనము డైరెక్ట్ గా ఎక్కడికి వచ్చామంటే ఏది మనం ఇక్కడికి వచ్చాం మన 2023 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్కి వచ్చాం మనం యాక్చువల్లీ. కానీ జరిగింది ఏంటంటే సార్, హామీ ఏమిచ్చిందంటే ఒకసారి మేము మీకు ఆటోపులు ఇస్తాన్నమాట వాస్తవమే, ఇట్లా జరిగింది, మీరు 28 తారీఖు 7వ నెల నేను వస్తున్నాను, అదే రోజు మీరు రండి, లేకపోతే ఆగస్టులోనైనా మీరు దగ్గర నాతో పాటు రండి, అప్పుడు మీకు 100 రూపాయలతో మనకు 100 రూపాయలకు ఒక పీయూష్ మెడ దొరికింది. అది 6 నెలల్లో దాన్ని 1300 చేసి ఇచ్చాడు. ఇది మిస్ అయ్యారు పబ్లిక్. ఇది ఏంటంటే ఇక్కడ ఏమైందంటే సార్, పబ్లిక్ దీన్ని మిస్ అయ్యారు. ఇక్కడ పెద్ద దెబ్బేసింది పబ్లిక్. ఏంటంటే వాడేమో 1 నుంచి 1300 6 నెలల్లోనే చేసిండు, ఇంకో 6 నెలల్లో మళ్ళీ తగ్గిపోయింది. ఇగో ఇక్కడ
ఇక్కడ ఏమైందంటే ఇక్కడ పబ్లిక్ ఏం చేసిందంటే మీరు అన్నట్టుగా నిజంగానే తెలిసిన వ్యక్తి ఏమో ఆ 28 తారీఖు 2022 ఆగస్టులో ఉన్నో జూలైలో చేసుకున్నాడు, వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది. సార్ కానీ నాకు అది రాని వ్యక్తి రాలేదు. స్టార్టింగ్ లోనే నాకు తెలుసు సార్, అది $13 ఉన్నప్పుడే 0 అవుతుంది అన్న సంగతి నాకు తెలుసు. ఓ గ్రేట్ సార్. మరి ఒకటి ఉన్నప్పుడు 13 అవుతుందని తెలుసా? నేను అమ్మాను తీసుకున్నారు సార్, సార్ ఏమైనా? నేను లాభ పొందాను, కానీ నా కింద వాళ్ళు తర్వాత అడిగారు అనమాట. అది ఇప్పుడు ఆ మాట పడిపోయిన చెప్పకండి సార్, ఇప్పుడు ఆ మాట చెప్పకండి, లాభం పొందినని. వాళ్ళు వచ్చి మరి ఆ లాభంలోకి మాకు ఇయ్యి అంటారు, మరి ఏతో అట్లా నాకు తెలియదని ఒకటి సార్, నేను అమ్మాను, నేను నరేష్ రెడ్డికే ఆ $13 ఉన్నప్పుడు అమ్మాను. ఓకే ఓకే. అంటే ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ ఉంటది కదా ఆన్లైన్ లో అనాలిసిస్ ఉంటది కదా, అవునవునవును సార్, అవును సార్, అవన్నీ చూసాము. పీవీసీ మెటా 0 అవుతుంది ఇట్లా అని చెప్పేసి విన్నప్పుడే మేము ఆల్రెడీ మా ఫ్రెండ్ నే మాట్లాడుకున్నాము, వాటిని సేల్ చేసాము. కొన్ని కాకుంటే మనం అక్కడ పెట్టుబడి తక్కువ పెట్టాం కాబట్టి అవన్నీ ఒక్కొక్కటి కొంచెం లేట్ గా రిలీజ్ అయ్యాయి కాబట్టి మేము తీలేకపోయాం. అవునవును సార్, అవును సార్, అవునవును అవును సార్, కరెక్ట్ సార్, కరెక్ట్ కదా సార్? అవును సార్, 100% సార్. అది సరేలే సార్, అయితే మిగతా వాళ్ళతో అవకాశం ఇవ్వండి, ఇంకా మళ్ళీ ఇదే మాట్లాడితే బాగోదు. సరే సార్, సరే సరే. ఓకే ఏం లేదు, ఇప్పుడు మీరు కూడా తప్పేం మాట్లాడాలి, మనం కూడా ఒక ఎనలైజ్ మాట్లాడాలి అంతే సార్. ఓకే ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. మీ పేరు, పూర్తి పేరు సార్? సార్ నా పేరు నాగభూషణం సార్. నేను అన్ని అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాను కానీ ఎప్పుడు మాట్లాడలేదు. అలాగే సార్, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే ఓన్లీ సార్. సార్ ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు మీటింగ్కి వస్తే మాట్లాడితే మాకు కూడా సజెషన్ దొరుకుతుంది. సో మనము ఎంత ఎక్కువ మాట్లాడితే అందులో మనకి ఏమైతే అంటే కొన్ని కొన్ని ఏమంటారు సార్, అందులో భావాలు దొరుకుతాయి. మనం ఏ విధంగా మాట్లాడాలా, మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఫేస్ చేయాలి, ఒక ప్రాబ్లం నుంచి వెళ్ళి ఏ విధంగా అంటే తప్పుకోవడం వేరు, ఫేస్ చేయడం వేరు. తప్పుకుంటే కుదరదు. ఇటువంటి సమయాల్లో మనం ఫేస్ చేయాలంటే ఎలా ఫేస్ చేయాలనేది మనకు తెలియాలి. అంటే మీలాంటి వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు మనం మాట్లాడుకున్నప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలనేది మనకు అర్థమవుతుంది అని అంటున్నాను. అందుకే రండి సార్, అప్పుడు వస్తూ ఉండండి సార్. థ్యాంక్ యూ సార్ ఈరోజు కూడా మాట్లాడేందుకు. ఓకే, సో నెక్స్ట్ సార్, వెల్కమ్ సార్ లీడర్స్. థ్యాంక్ యూ. సో ఏంటంటే సార్, ఇప్పటిదాకా సార్ మాట్లాడింది ఏంటంటే అందరికీ కూడా అదే ఫేస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది, ప్రతి ఒక్కరు కూడా. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక మనకు వాట్సాప్ గ్రూప్ లో చూస్తున్నాను, తను మనం నోట్లోకి వెళ్ళి అది రాకూడదు అలాంటిది తను రాస్తున్నాడు. అంటే కొంతమంది అలా రాస్తున్నారు, అంటే అది వాళ్ళ యొక్క బాధ అన్నమాట. ఎంత బాధ ఉన్నా కూడా అది మనం అలా రాయకూడదు, అంటే నోటితో పలకూడదు. అలాంటి విషయాలు కూడా రాస్తున్నారు. బట్ తన బాధనే కావచ్చు, బట్ అయినా కూడా ఇక్కడ మనము ఏమిటంటే సిస్టమ్ అందరికైతే మనం సమాధానం చెప్పలేము పూర్తిగా, కానీ కొద్దిగా మనం అప్పట్లో కూడా చెప్పాం సార్, మీటింగ్కి రాకపోతే పబ్లిక్ మాకు అసలు సంబంధం లేదు, వాళ్ళు రాసిన వాళ్ళకి ఆ మీటింగ్కి అసలు టెలిగ్రామ్ గ్రూప్కి కూడా మనకు సంబంధం లేదు. బట్ ఏంటంటే అట్లీస్ట్ మనం ఒక ఫ్యామిలీ అనుకుంటున్నాం కదా, పర్లవెన్ అండ్ ఫ్యామిలీ, మనం అందరం కూడా మనము పర్లవెన్ మెంబర్స్ లేదా మనం ఒక ఫ్యామిలీ అనుకుంటున్నాము. సో మన పీవీసీ మెటా మనం ఒక ఫ్యామిలీ అనుకుంటున్నాం కనుక మనం ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం అంతే తప్ప అది వాళ్ళకి మనకు సంబంధం లేదు. కానీ ఏంటంటే సార్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసుకున్న ఏమొస్తుంది? ఎగ్జాంపుల్ సార్, మనము బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసుకొని ఇప్పుడు కొట్టుకుంటే తిట్టుకుంటే ఏమైనా వస్తాయంటే ఏమి రాదు. బట్ ఏమవుతుంది, దానివల్ల కోపాలు పెరుగుతాయి. కోపాల తర్వాత ఏమవుతుంది సార్, ఇవి మీరు ఆలోచించండి. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఎన్ని చూస్తలేం. అందుకే కోపగించుకోవడమే తప్పు. అట్లా ఈ విధంగా ఏదో విధంగా మనము ఫేస్ చేయాలా, అంతేగాని సో పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలా కొద్దిగా అంటున్నాం మనం. ఇది మనం ఏం చేస్తాం, మనం అప్పుడు ఏం మాట ఇచ్చాం అనేది కూడా మనము గుర్తు తెచ్చుకొని వాళ్ళని సో అండ్ సో ఇలా జరిగిందని కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఏంత మరి సార్, అంతకంటే ఎక్కువ ఏం చేసేలేదు కదా. ఓకే, సో ఇది మరి సరే, ఎందులో నుంచి బయటకద్దాం. అందుకే నేను అంటాను అప్పుడప్పుడు సార్, చేసుకోండి మీటింగ్కి రండి, చేసుకోండి. అట్లా కింది వాళ్ళ సంగతి అంటే మనం మీటింగ్ ఎందుకు చేసుకుంటున్నాం, కింది వాళ్ళకు దగ్గరికి వెళ్ళి ఏ విధమైన మనం ఫేస్ చేయాలా, ఏ రకంగా మాట్లాడుకోవాలా అనేది ప్రతిసారి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఎప్పుడో ఒకసారి మనకు క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ వచ్చినప్పుడు దానికి ఏ విధంగా ఫేస్ చేయాలనే విషయాల్ని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇక్కడ నేను చెప్పినా అని కాదు, మనము చాలాసార్లు మాట్లాడుకున్నాం.
సో మనకి ఒకసారి పైకి వచ్చిన తరువాత మనం దాన్ని ఎలా ఫేస్ చేయాలో ఆలోచిస్తే నడది. సో సో అండ్ సో అత్తున్నాయి కనుక దాన్ని ఏం చేయాలా అనేది ఈ టైంలో ఫోన్ చేస్తారు. వీళ్ళకి మీటింగ్లు ఉన్నాయో మొన్న తెలియదు ఫోన్ చేస్తారు. సో దాన్ని మనము ఏంటంటే ఫేస్ ఇలాంటివి జరుగుతాయని మనం గ్రహించాలా. మనము పబ్లిక్ని చేయించాం కదా, సో కనుక మనం ఆలోచించాలా. అప్పుడప్పుడు ఇలా ఆలోచిస్తేనే కుదురుతుంది తప్ప ఒక్కసారి మీదకి వచ్చిన తర్వాత ఆలోచిస్తా అంటే కుదరదు. అయినా కూడా ఇప్పుడు ఇది కూడా ఎందుకు వస్తుంది, ఇప్పుడు ఈ సమయం కూడా ఎందుకు వచ్చింది అంటే డీపీలు పెట్టావు, పెట్టిన వ్యక్తి మాట్లాడలేదు. ఇప్పుడు సరే డీపీలు ఇప్పటివరకు పెట్టలేదు, ఆ వ్యక్తులు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ కొంతమందికి ఏమో డీపీలు పెట్టిన వ్యక్తి మాట్లాడుతున్నాడు, కొంత ఎక్కువ మెంబర్స్. ఇప్పుడు నేను ఒక గ్రూప్లో అక్కడ చూశాను. అక్కడ చూస్తే తను ఇప్పుడు ఈ రోజున పర్లేవన్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు. ఇది పర్లేవన్ సైడ్ ఓపెన్ చేసి పర్లేవన్ రాస్తే ఓపెన్ అవుతలేదంట. అంటే చూడండి ఇంకెక్కడ ఉన్నారు చెప్పండి. సో ఈ విధంగా ఇట్లా ఇప్పుడు ఆలోచిస్తున్నారు, అంటే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు దాన్ని. అంటే చూడండి ఎంత వెనకబడిపోయి ఉన్నాము. 3 సంవత్సరాలు అయిపోయింది అది, అందులో నుంచి వెళ్ళి మనం ఇందులోకి వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. సో ప్రెసెంట్ ఇప్పుడు చేస్తున్నారు. సో ఇప్పుడు అది ఓపెన్ చేస్తున్నారు. అందుకే నేనేమంటానంటే చాలా మందికి తెలియదు, వాళ్ళకి తెలియదు. అలా యాడ్ చేయడం అలాంటి వాళ్ళని మనం తీసుకురావడం జరిగింది పబ్లిక్. సో అట్లా తీసుకురాకుండే అది లేకుండే. సో అందుకని మనకు మీటింగ్ వస్తే అన్న అప్పుడు తెలుస్తుంది అనమాట ఏ విధంగా మనం దాన్ని ఫేస్ చేయాలనేది. ఓకే, సో అది పెద్ద కథ సార్, అందులోకి వెళ్తే మనం బయటకు రాలేము ఇప్పుడు. మరి అయ్యో చూస్తుండగానే టైం అయింది మళ్ళీ. సో ఇంకా నెక్స్ట్ సార్ ఏంటి విషయాలు? ఓకే, ఏం మాట్లాడదు సార్ ఇప్పుడు? నేను కూడా స్టక్ అయిపోయినా. ఏం మాట్లాడదు మరి ఇప్పటిదాకా విని. సార్ అవి మీరు ఆల్రెడీ పెట్టారు కదా? ఓకే 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 సార్, ఓకే ఓకే రైట్ రైట్ రైట్. మనకి ఎందుకంటే నిన్న మనము కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము, మీరు అన్నట్టు గుర్తు చేశారు, మంచి చేశారు. నోటిఫికేషన్. అవును సార్, అంటే ఇక్కడ అవును సార్, ఇక్కడ మాట్లాడుకుంటే కొన్ని మనము ఏం చేసామంటే మనం చేసిన తప్పు ఏంటంటే సిస్టమ్ చెప్పింది ఒకటి, సిస్టమ్ చెప్పినట్టుగా మనము దాన్ని ఫాలో చేయలేదు సార్. రియల్గా చెప్పాలి అంటే యాక్చువల్లీ మనం సిస్టమ్ ఫాలో చేయలేదు. సిస్టమ్ చెప్పినట్టు అంటే స్టార్టింగ్ లో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే పబ్లిక్ కి ప్రాబ్లం వచ్చింది దాని గురించి మాట్లాడుతున్నాం. అది సిస్టంలో వాళ్ళు మనకి అప్పుడప్పుడు నోటిఫికేషన్లు చాలా ఇచ్చారు, నోటిఫికేషన్స్ మనకి చాలా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. సో అది మనం ఏంటంటే దాన్ని మనం పట్టించుకోలేదు. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏదేమైనా సో మనము సిస్టమ్ వెంబడ వెళ్ళాల్సిందనమాట. ఒకసారి నాకు సార్ పేరు ఇప్పుడు తెలీదు, ఒకసారి నాకు పూర్తిగా ఫుల్ మెసేజ్ పంపించాడు పల్లెలో ఉన్నప్పుడు.
ఏమంటే కొన్ని విషయాలు జరిగినాయి రియాలిటీగా. పార్లమెంట్ ఇప్పుడు 7 మిలియన్ల కంటే ఎక్కువ మంది సభ్యులతో కూడిన భారీ కుటుంబం. 7 మిలియన్లు అంటే 7 లక్షల పైన అని అర్థం సార్. మిలియన్ అంటే 1 లక్ష, అంతేనా సార్? మిలియన్ అంటే 1 లక్షనేనా సార్? సో అలా సార్ ఒక మిలియన్ అంటే 10 lakhs సార్. 10 లక్ష చూడండి సార్, 70 లక్షల. ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ ఇప్పుడు 70 లక్షల కంటే ఎక్కువ మంది సభ్యులతో కూడిన భారీ కుటుంబం అని మీకు తెలియజేయడానికి మాకు కూడా సంతోషంగా ఉంది. మేము ఈ ఒక పరిమితిని చేరుకున్నందున కొత్త సభ్యులకు రిజిస్ట్రేషన్లు 30 జూన్ 2022 తర్వాత ముగుస్తాయని మేము ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాం. అంటే అప్పుడు బంద్ చేశారు, 30 తారీఖున జూన్ 2022 బంద్ అయిపోతున్నాయని చెప్పారు మనకి. ఓకే, అప్పుడే పబ్లిక్ అంతా డల్ అయిపోయింది. ఎందుకంటే ఒకళ్ళని చేరిస్తే మనకు 1125 రూపాయలు వస్తుందని చెప్పి చాలా మంది రోజు 1, 5 చేంజ్ నిద్రపోయే వాళ్ళు లేకుండే. బట్ వాళ్ళకి ఏం చెప్పారనేది తర్వాత విషయం. బట్ ఆ విధంగా చేశారు. ఓకే, సో సిస్టమ్ పై నమ్మకం ఉంచి మా కుటుంబాన్ని విస్తరించడంలో మాకు సహాయపడినందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము మీ ప్రయత్నాలకు విలువనిస్తాము మరియు అందువల్ల మేము అతి త్వరలో పార్లమెంట్ యొక్క సొంత క్రిప్టో కరెన్సీని ప్రవేశపెడుతున్నామని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాం. ఇక్కడ ఏమన్నదంటే అదే టైంలోనే చెప్పడం జరిగింది, మేము క్రిప్టో కరెన్సీకి వెళ్తున్నామని చెప్పేసి. అప్పటికి మనకు పీవీసీ మెట్ అన్న సంగతి తెలియదు. బట్ ఏం రాశారంటే అక్కడ పార్లమెంట్ యొక్క సొంత క్రిప్టో కరెన్సీ. ఇప్పుడు పీవీసీ అంటే అర్థమైంది సార్. పి అంటే పార్లమెంట్, పర్లు, వి అంటే వైన్, పార్లమెంట్, పివి అంటే పార్లమెంట్, సి అంటే కైన్, పార్లమెంట్ కైన్ అంటే పీవీసీ అని ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఓకే, పార్లమెంట్ కైన్. సో వినియోగదారులందరికీ మా బృందము మరియు పార్లమెంట్ లో పనితీరు ఆధారంగా క్రిప్టోలో విత్తన భాగస్వాములుగా ప్రయోజనాలు అందించబడతాయి. అవునా, ఇక్కడ అందించింది అంటే ఇది అంటే విత్తన భాగస్వాములు అంటే అప్పుడు సీడ్ ఫండింగ్ అని మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఎప్పుడు ఇది వచ్చింది? 2022 27 తారీఖున వచ్చింది. అంటే ఇది దానికంటే ముందటి మెసేజ్ ఇది. బట్ వాళ్ళు విత్తన భాగస్వాములు ఏమన్నారంటే మరి పనితీరు ఆధారంగా క్రిప్టోలో విత్తన భాగస్వాములుగా ప్రయోజనాలు అందించబడతాయంట రాస్తున్నారు ఇక్కడ. అందులోంచి మనం ఇందులోకి వస్తున్నాము. ఇలా విత్తన భాగస్వాములు అంటే మీరు సీడ్ ఫండింగ్ చేయండి, మాతో భాగస్వాములు కండి అని అంటారు. అయిన వాళ్ళకి బెనిఫిట్ వచ్చిందా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, 100 రూపాయలకు ఒక కాయిన్ వచ్చింది. ఆ టైంలో వాళ్ళు 6 నెలలనే దాన్ని 1300 చేసి ఇచ్చారు. అదొకటి. మేము మీ సాధారణ ఐడీలు మరియు ఫోన్ నెంబర్ ద్వారా కనెక్ట్ చేయబడిన సభ్యులందరి గురించి సమాచారాన్ని సేకరించే ప్రక్రియను ప్రారంభిస్తాం. బట్ ఇది జరగలేదు. అన్ని ఖాతాలు విలీనం చేయబడతాయి. విలీనం అంటే ఏంటి సార్? అన్ని ఖాతాలు విలీనం అంటే కలుపుకోవడం, అంతే కదా? అంటే తీసుకోబడతాయి. విలీనం చేయబడతాయి అంటే ఇప్పుడు బోనాంజా ఉంది, అప్పుడు అది ఉంది, ఇవి రెండు కలిపి ఒకే దాంట్లకు తీసుకోబడతాయి. అలా విలీనం చేయబడతాయి. అంటే విలీనం అంటే కలుపుకోవడం అనమాట. అది దీన్ని కలిపి చేసేదాన్ని విలీనం అంటారు. విలీనం అంటే ప్రజారాజ్యం పార్టీని తీసుకుపోయి ఎక్కడ పెట్టారు కదా అతను, అలా విలీనం కలుపుకోవడం అనమాట. ఇంకో వాళ్ళకి కలుపుకోవడం అనమాట. దాన్ని విలీనం అంటారు కదా. ఓకే, సో ఇక్కడ ప్రయోజనాలు పొందుతారు, తద్వారా విలీనం చేయబడతాయి. తద్వారా మీరు గరిష్ట ప్రయోజనాలు పొందుతారు. గరిష్ట అంటే ఎక్కువగా. మీరు ఈ ప్రక్రియను విశ్వసిస్తారని మరియు పార్లమెంట్ సిస్టమ్ కు మద్దతు మరియు సహనం చూపుతారని మేము ఆశిస్తున్నాం. ఇదంతా మనము అప్పటికే పబ్లిక్ ఎంతమందిని చేసిందో వాళ్ళకి ఇది తెలియజేశారంటే తెలియజేయలేదు. మరి మాకెట్లా తెలిసిందంటే మేము అప్పటి నుంచి కూడా మీటింగ్ లో ఉన్నాం, ఇప్పుడు కూడా మీటింగ్ లో ఉన్నాం. దానివల్ల తెలిసింది సార్. లేదు మాకు అది కూడా తెలియకపోతుండే. మాకు కూడా తెలియదు. మేము అందరి లెక్కన మేము కూడా ఉండేవాళ్ళం. సో మరియు సహనం చూపుతారని మేము ఆశిస్తున్నాం. భవిష్యత్తులో భారీ ప్రయోజనాలు వస్తాయని మేము హామీ ఇస్తున్నాము. గమనిక, కొత్త డిజిటల్ మాత్రమే నిషేధించబడతాయి. పాత వినియోగదారులందరూ గరిష్ట స్థాయి వరకు ఎలాంటి పరిమితి లేకుండా అప్గ్రేడ్ చేయవచ్చు. గరిష్ట అధికారి అంటే ఇక్కడ చూడండి, ఎలాంటి పరిమితి అంటే అప్పుడు ఇక్కడ ఇది మార్చేశారు. ఏంటంటే పనుల్లో ఉన్న వాళ్ళు కూరలకు వెళ్ళాలంటే 4 కావాలన్నది తీస్తారు. కూరలు ఉన్న వ్యక్తి ఆనెక్స్ కావాలంటే 8 మంది ఉండాలా, 6 ఉండాలా, అది తీస్తాడు. అదే వ్యక్తి కార్డ్స్ కావాలంటే 8 మంది, అది తీస్తాడు. సో పనుల్లో ఉన్న వ్యక్తి ఆన్ ద స్పాట్ అతని దగ్గర డీపీ అకౌంట్స్ గ్రాప్ చేసుకొని కొనుక్కొని చేసుకుంటే అప్పుడే అదే రోజు అదే క్షణంలో అమితిష్టు రూబీ వరకు కూడా వెళ్ళచ్చు. అలా పెట్టేశాడు ఆ టైంలో. గరిష్ట అధిక ర్యాంకును అందించడానికి సిస్టమ్ కట్టుబడి ఉంటుంది. డీపీ హోల్డర్లందరూ ప్రాథమిక ధర వద్ద క్రిప్టోను కొనుగోలు చేసే మొదటి అర్హతను కలిగి ఉంటారు. సో ప్రాథమిక అంటే మళ్ళీ
బిగినింగ్. ఇప్పుడు ఇక్కడ అది ఇప్పుడు బిగినింగ్ అంటే స్టార్టింగ్. స్టార్టింగ్లో మీరు ఎవరైతే వస్తారో వాళ్ళు తక్కువ ధరతో కొనుక్కుంటారు, వాళ్ళకి ఎక్కువ ధర దొరుకుతుంది అని ఇక్కడ రాసింది. మనకి అప్పుడు అంతగానో అర్థం కాలేదు, కానీ మేము కొంతవరకు చేసుకున్నాం. మేము ఎప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పకూడదు, ఈ టైంలో చెప్పకూడదు. ఓకేనా? అప్పుడు నిజంగానే కనిష్ట అంటే ఏమంటే ప్రాథమిక ధర, ప్రాథమిక అంటే లో ప్రైస్లో నిజంగానే ఇస్తానన్నాడు, ఇచ్చాడు. కానీ ఎంతమంది వచ్చారు అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అంటే ఇప్పటిదాకా చదివిన మెసేజ్ అంతా అప్పటికి అందించలేదు కదా, అందించాలి లెక్క ప్రకారం, పబ్లిక్ అందించలేము. అప్పటికే డల్ అయిపోయారు మొత్తం మంది. ప్రాథమిక ధర వద్ద క్రిప్టోను కొనుగోలు చేసి మొదటి అర్హతను కలిగి ఉంటారు. సిస్టమ్ దాని వినియోగదారులందరికీ గరిష్ట ప్రయోజనాలను అందించడానికి కట్టుబడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రాథమికంగా మీరు వస్తారు లోనికి, తక్కువ ధరతో మీరు వస్తారు లోపలికి, మేము మీకు ఎక్కువ ధర ఇస్తాం అని చెప్పింది ఇక్కడ. దీని అర్థం అదేనా? ప్రాథమికం అంటే మనం అంటే ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5వ తరగతి వరకు స్టార్టింగ్, అట్లా ఈ రకంగా తక్కువతో మీరు వచ్చి గరిష్ట ప్రయోజనం పొందుతారు. అవును, పొందారు పబ్లిక్. ఇక్కడ ఇప్పుడు నేను అని చెప్పకూడదు. పబ్లిక్ వచ్చిన వ్యక్తి స్టార్టింగ్ రోజు వచ్చిన వ్యక్తి 1 లక్ష రూపాయలు పెట్టుకుంటే, లేదా 2 లక్షలు పెట్టుకుంటే, 3 లక్షలు పెట్టుకుంటే, ఈ విధంగా తను పొందాడు. రాయల్టీ ఇక గరిష్ట ప్రయోజనాలను అందించబడడానికి కట్టుబడి ఉంది. రాయల్టీ కోసం వేచి ఉండకండి, ఎందుకంటే సిస్టమ్ మీకు చాలా ఎక్కువ రివార్డులను అందించబోతోంది. అవును, ఆ టైంలో రాయల్టీ ఇస్తాం, అది ఇస్తాం మాట్లాడారు. ఇక్కడ కట్ చేశారు రాయల్టీని. రాయల్టీ అంటే ఇప్పుడు ఏదైతే వస్తుందో ఇప్పటికి కూడా ఆ ₹1 రివార్డ్ వస్తుంది, దాన్ని రాయల్టీ కింద లెక్కేసుకోవచ్చు అనుకోవచ్చు. మరి సో చాలా తక్కువ రివార్డ్ అందించబోతుంది. పర్లవేన్ ఇంటర్నేషనల్ అనేది ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న దృఢమైన సాఫ్ట్వేర్ సిస్టమ్. ఈ సిస్టమ్ మీకు వ్యాపార యుగాన్ని తెస్తుంది. వినియోగదారులు నిజాయితీ పరంగా ఈ వ్యాలెట్లో దొంగిలించడానికి ట్రిక్ ప్లే చేయకూడదు. వినియోగదారులు అనామిక లావాదేవీలు చేయకూడదు. అటువంటి దోపిడీ లేదా మోసం కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ఎడల ఏ వినియోగదారునైనా వెంటనే అతని ఖాతాను శాశ్వతంగా స్వాధీనం చేసుకుంటారు. అవును, అప్పట్లో పెద్ద వ్యాలెట్లు ఒక 5 వ్యాలెట్లు బ్లాక్ చేయబడినాయి సార్. మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, మాకు తెలుసు. ఓకేనా? బ్లాక్ చేయబడ్డాయి. వాళ్ళు డీపీని ₹1 చేశారు, ₹2 చేశారు సార్ పబ్లిక్. ఎందుకంటే వాళ్ళ దగ్గర డీపీ ఎక్కువగా ఉంచుకొని దాన్ని లాస్ట్ ఫైనల్లీ ఇందులో తెచ్చి పెట్టుకోకుండా ₹5 అమ్మారు సార్. ₹5, ₹2. సో కొన్ని వ్యాలెట్లు బ్లాక్ చేశారు వాళ్ళు. అందుకని చెప్పేసి వాళ్ళు చాలా చాలా పెద్ద అంటే కోట్లలో వాళ్ళు పెట్టుబడి పెట్టారు. సో వాళ్ళని లాజ్ చేసిన సిస్టమ్, లాజ్ చేసినట్టే. ఎందుకంటే వాళ్ళు డీపీ వాల్యూని తగ్గించేశారు. వాళ్ళు సిస్టమ్ ఎప్పుడు చెప్పాలి ₹75 కంటే తక్కువ అమ్ముకోమని. బట్ పబ్లిక్ ఏం చేసిందంటే ఆ టైంలో డీపీలు పెట్టేటప్పుడు బంద్ అవుతుంది కావచ్చు, ఇక ఏమి ఇస్తుందో ఏం తెలియదు అని ఆలోచించుకోకుండా ₹1, ₹2 అమ్ముకున్నారు. సో అలాంటి వాళ్ళకి తీసేసింది కూడా. ఓకే, ఇది జరిగింది, చెప్పింది. సో ఇక్కడ అప్లై, ఇప్పుడు ఇక్కడ పర్లమెంట్లో ఇక వెంటనే అతని ఖాతాను శాశ్వతంగా స్వాధీనం చేసుకుంటారు. అంటే అర్థం ఏంటి? బ్లాక్. ఇక శాశ్వతంగా స్వాధీనం అంటే బ్లాక్ చేస్తారు. 5వ 6వ అకౌంట్ బ్లాక్ అయినాయి. నెక్స్ట్, పర్లమెంట్లో చేరిన ఎవరైనా వారి డబ్బుకు వరుసగా బాధ్యత వహిస్తారు. ఇప్పుడు మీకు దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇంగ్లీష్లో చూపిస్తుంది, ఇంగ్లీష్లో కూడా ఉంది, హిందీలో కూడా ఉంది. దీన్ని తెలుగులో మనము చేస్తే ఇలా వచ్చింది. పర్లమెంట్లో చేరిన ఎవరైనా వారి డబ్బుకు, ఎవరైనా కూడా వారి డబ్బుకు వారే బాధ్యులు అన్నట్టు దీని అర్థం. వరుసగా అంటే కంటిన్యూయింగ్, ఎప్పటికైనా కూడా, ఇప్పటి నుంచి కాదు, ఎప్పటికైనా కూడా వరుస అంటే కంటిన్యూ అన్నట్టు. కంటిన్యూగా వాళ్ళకే బాధ్యత వహిస్తారు తప్ప ఏదైనా కూడా స్పాన్సర్ కానీ, అప్లైన్ కానీ, యూజర్ రిఫరల్ ఇచ్చిన వ్యక్తి కానీ, టీమ్ లీడర్ కానీ, గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సిస్టమ్ డెవలపర్ కానీ, యూట్యూబర్ కానీ, లేదా సిస్టమ్ని ఇంట్రొడ్యూసర్ చేసి ఏదైనా ఇతర పరంగా మీకు బాధ్యత వహించదు. సార్ కరెక్ట్గా చూడండి సార్, ఇక్కడ ఇది సిస్టమ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. అప్పట్లో సిస్టమ్ మనకి ఇచ్చింది అనమాట. చేంజెస్ జరుగుతుంది కదా, సో రాకపోతే దానికి బాధ్యులు మీరే అవుతారని అర్థం. ఇప్పుడు అర్థమవుతుంది కదా. అప్పుడు ఇది 3 సంవత్సరాల క్రితం ఇది. అందుకని చెప్పేసి ఎందరు వస్తారో ఎందరు రారు, అందరు వస్తే బాగుంటుంది, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. మరి రాని వాళ్ళు వచ్చిన వాళ్ళని అడుగుతారు కదా. అందుకని ఏం రాసింది ఇక్కడ? పర్లమెంట్లో చేరిన ఎవరైనా వారి డబ్బుకు వారే బాధ్యత వహిస్తారు. ఏదైనా స్పాన్సర్, అప్లైన్ కానీ, యూజర్ రిఫరల్ కానీ, టీమ్ లీడర్ కానీ, గ్రూప్ అడ్మిన్ కానీ, సిస్టమ్ డెవలపర్ కానీ, యూట్యూబర్ కానీ, లేదా సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసే ఏదైనా
ఇతర పరంగా మీకు బాధ్యత వహించదు. మీ డబ్బు మరియు మీ ఐడి యొక్క ఏ విధమైన లాభ నష్టాలకు మీరు మాత్రమే బాధ్యత వహించాలి, ఎవరిది వాళ్ళకే. మీరు ఆనెక్స్ లేదా అంతకంటే ఎక్కువ ర్యాంకులు ఉన్నట్లయితే మీరు మీ బంక్కి స్మార్ట్ కార్డుని దరఖాస్తు చేసుకోవచ్చు. భారతదేశంలో కొత్త మార్గదర్శకాల కారణంగా ఈ సిస్టంలో ఇటీవల వైవిధ్యాల ప్రకారం మా సిస్టం భారతీయ వినియోగదారులతో సాధించలేకపోయింది. ఓకే, సో అప్పట్లో ఇది జరిగింది, ఇప్పుడు మనం అంతగానో మాట్లాడితే కుదరదేమో. సో ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చే వాళ్ళకి అది కొంచెం అప్పట్లో దీనికి అప్రూవల్ ఇవ్వడానికి కొంచెం కష్టమైంది, అంత లోపలికి ఇప్పుడు నేను వెళ్ళలేను. సో అలా మనకి సహకరించలేకపోతుంది భారతదేశం. అందుకని ఆటోపుల్ మరియు ఉపసంహరణ వ్యవస్థను సంబంధించి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి 22,250 పెడితే 30 లక్షలు వస్తే సో పనిచేసే వ్యక్తి ఎవరు ఉంటారు, ఏం కదా అప్పుడు మాట్లాడదు తర్వాత విషయం. సో దానివల్ల ఇక్కడ మేము సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకని సర్ డానియల్ జాన్సన్ మరియు బృందం మేము మా సొంత వికేంద్రీకృత క్రిప్టో కరెన్సీని పరిచయం చేయబోతున్నామని ప్రకటించడం గౌరవంగా భావిస్తున్నాం. సో ఈ విధంగా పార్లమెంట్ ఇంటర్నేషనల్ కొత్త ముఖాన్ని అందించడానికి మా బృందం పనిచేస్తుంది. మరింత సమాచారం త్వరలో వెల్లడించబడుతుంది. వ్యవస్థపై మీ నమ్మకాన్ని ఉంచండి. పార్లమెంట్ ఎప్పటికీ అంతం కాదు. ఒక parliament.com అనేది ఒక అంతర్జాతీయ సామాజిక మరియు ఈ-కామర్స్ వెబ్సైట్ సిస్టమ్ ప్రతి వినియోగదారుని పర్యవేక్షిస్తుంది మరియు వారికి ప్రత్యేక భద్రత మరియు ప్రయోజనాలను అందించడానికి కట్టుబడి ఉందని గుర్తుంచుకోండి. పార్లమెంట్ ఎప్పటికీ అంతం కాదు. ఇది సార్ దీంట్లో మనము ఏ రకంగా అర్థం చేసుకుంటే ఆ రకంగా మనకి జాబ్ దొరుకుతుంది. ఈ విధంగా రాసింది సిస్టమ్ అప్పట్లో. సో ఈ విధంగా మనకి జరిగిందన్నమాట. సో మరి దానికి మనం ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆ విధమైన అర్థాలు దొరుకుతాయి. ఓకేనా? సో అప్పట్లో వచ్చింది. నేను అడిగినందుకు థ్యాంక్ యూ సార్. మీరు అందరూ కూడా మీరు పంపించినందుకు థ్యాంక్ యూ. మీరు వెతికి మీ యొక్క చూడండి, ఇక్కడ ఈరోజు కూడా మెసేజ్ చూస్తే డియర్ పీవీసీ పార్ట్నర్స్, పెరల్ కొరల్ 1x ఆనెక్స్ వాళ్ళు కాకుండా క్వార్జ్ ర్యాంకు ఎక్సెల్సియర్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే మనకి అక్కడ ఆ వ్యాలెట్ ఏదైతే పోతుందో దాని గురించి మీరు వేరే వాళ్ళు వరి అవ్వక్కర్లేదు, అది చూసుకోండి అని. ఇక్కడ ఎవరి డబ్బుకు వారే బాధ్యులు అంటే ఒకసారికి వేరే అర్థమైంది, మోసం చేయబోతున్నాము అని కాదు. ఓకే, మా సార్కి అలా అర్థమైంది, మనం ఏమనలేము ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని ఏమనడానికి లేదు. సో ఓకే అనుకుంటా వెళ్ళాలి అంతే తప్ప. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్ స్క్రీన్ షాట్ అనమాట. ఇప్పటిదాకా మనం తెలుగులో దాన్ని చేసి చదువుకున్నాము. ఇది ఒరిజినల్ స్క్రీన్ షాట్ అనమాట. చెప్పాలంటే జస్ట్ వచ్చిన ఒరిజినల్ స్క్రీన్ షాట్. ఎనీవన్ హూ జాయిన్డ్ పార్లమెంట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దేర్ మనీ రెస్పాన్సిబిలిటీ. ఎనీ స్పాన్సర్, అప్లైన్ యూజర్, రిఫరల్, టీమ్ లీడర్, గ్రూప్ అడ్మినిస్ట్రేషన్, system developer, YouTuber or any other kind of introducer of the system is not responsible for your in any terms. Only you are the one who will be responsibility for any short of gain and losses of your money and your ID. ఇక్కడ సంపాదించుకున్నా మీకే, ఎవరికి ఇచ్చే అవసరం లేదు. లాస్ అయినా మీరే బాధ్యత అనేది క్లియర్గా రాయడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇంకా సార్ చెప్పండి, ఎనీ విషయాలు, ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మీరు మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడితే బెటరు. దూరంకి వెళ్ళి మాట్లాడుతున్నారు, ఎక్కువలో ఉండి దూరంకి వెళ్ళి మాట్లాడుతున్నారు, దగ్గర పెట్టుకొని మాట్లాడండి. చెప్పండి సార్. సార్ వినపడుతుందా? వినబడుతుంది సార్, క్లియర్ ఉంది ఇప్పుడు. హలో, ఇప్పుడు క్లియర్ ఉంది, వినబడుతుంది. హలో. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో సార్, నా వాయిస్ క్లియర్ చెప్పండి. క్లియర్ ఉంది సార్, మీ వాయిస్ క్లియర్ ఉంది. ఓకే, ఆ సార్కి మరి నా వాయిస్ వెళ్ళట్లేదు. ఆయన సారు చెప్పండి సార్ క్లియర్ ఉంది అంటే అలో అంటున్నారు, మళ్ళీ రాజేష్ గారు అంటున్నారు. ఏం చెప్పాలి మనకి? సార్ మీ వాయిస్ వినిపిస్తుంది, మాట్లాడండి. శ్రీనివాస్ సార్. అదే సార్, నేను కూడా హలో సార్, ఓకే సార్ అంటున్నాను కదా, సార్ మాట్లాడట్లేదు, హలో అంటున్నారు. ఏం చేద్దాం మరి? అంటే మన వాయిస్ ఆ సార్కి వెళ్ళట్లేదు, అంటే ఆ సార్కి అవునవును సార్, అవును సార్.
అట్లానట. ఇంకా సార్ చెప్పండి ఏంటి లీడర్స్. సార్ మనకి అది నోటిఫికేషన్ అనేది పంపించారు మీరు అడగగానే, ఎందుకంటే ఓల్డ్ ఆల్రెడీ మనం లైవ్ చూసాం కానీ ఎవరి దగ్గర ఇప్పుడు అవి లేవు సార్. ఎందుకంటే ఒకసారి అది రిమైండర్ చేయడం కూడా మంచిదే సార్. అవునవును సార్, అవును సార్. ఎస్ సార్, ఎస్ సార్. అందుకే మనం పంపించడం జరిగింది. అవును సార్, ఆ సార్కి ఆల్రెడీ నేను పంపించాను, పొద్దున మనకి దొరికింది. ఎవరైతే ఇద్దరు ఒక అంటే హిందీ నుంచి కూడా మనకి ఒక మేడం అడిగారు, నార్త్ సైడ్ నుంచి. హిందీలో కూడా హిందీలో నార్త్ సైడ్ కూడా ఇద్దరు అడిగారు. మన తెలుగు వాళ్ళు ముగ్గురు అడిగారు, వాళ్ళకు కూడా సెండ్ చేయడం జరిగింది అనమాట. రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే, వినబడుతుంది. నమస్తే. ఒక అకౌంట్ లో టోకెన్ ఫార్మింగ్ లో 900 ఉన్నాయి. 300 3 సార్లు చేయొచ్చా ఎర్లీ బర్డ్కి? చేయొచ్చు సార్, ఎందుకు చేయరు? ఒకే రోజు చేయొచ్చా అంటున్నా? ఒకే రోజు చేయొచ్చు. అంటే మీరు చెప్పేది అందులో నుంచి వెళ్ళి మీరు కింది వ్యాలెట్లకి అదర్ ఫ్యామింగ్ చేయండి. అట్లా అదర్ ఫ్యామింగ్ కి అదర్ మీద క్లిక్ చేసి కింద 2 అంటే 500 లిమిటేషన్ అలా ఏం లేదా? అవును కదా, ఇక్కడ అవ్వదు కదా సార్. ఒకటే సార్ లిమిటేషన్ 500 అనేది ఉంటది కదా, అలాగే లేదు సార్. 1000 వరకు ఉంది. ఓకేనా, ఒక రోజుకి 1000 చేసుకోవచ్చు. ఒక రోజుకి 1000 వరకు చేసుకోవచ్చా? 1000 వరకు చేసుకోవచ్చు. ముందు లిమిటేషన్ చెక్ చేసుకోమనండి సార్ చేసే దాంట్లో. ఏం సార్ ఏంటి ఇప్పుడు 5000 లిమిటేషన్ అనేది చెక్ చేసుకోండి అంటున్నారు. సార్ మీకు ఏంటండి ఆ సార్ చెప్పింది ఏంటంటే, మీకు కూడా 5000 అంటే మెయిన్ వ్యాలెట్ కూడా 5000 అయిందా చెక్ చేసుకోండి ముందుగా చేసే ముందు. తర్వాత నీ కింద ఉన్న 2 ఐడీలకు కూడా 5000 దాటిపోయిందా లేకపోతే ఇంకా చేసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా అది కూడా చూసుకోండి అని చెప్తున్నాను. చూసుకున్నాను సార్, ఉంది, గ్యాప్ ఉంది. చేయొచ్చు. ఇప్పుడు 300 లెక్కన ఒకేసారి చేయొచ్చు. సార్ చేయొచ్చు సార్. ఓకే, దానికోసం చేయొచ్చు సార్. మీరు ఇంతకుముందు కూడా మీ మాట వినబడలేదు సార్, కాకపోతే మీరే హలో అలా ఉంటున్నారు కానీ మేము వినబడుతుందని చెప్పి అంటున్నాం కానీ మా మాట మీకు రాలేదు ఇంతకుముందు. అది ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ డియర్. ఇంకా చెప్పండి సార్, ఇంకా ఏంటి విషయాలు? టైం అయింది ఆల్రెడీ. నమస్తే సార్. నమస్తే సార్. అది చిన్న డౌట్ సార్. అది ఇప్పుడు మనకి సిస్టమ్ ఒకటైనా మనకి ఫార్మింగ్ వ్యాలెట్, టోకెన్ వ్యాలెట్ మనకి చేయబడుతుంది సార్, రిడీమ్ చేయమంటుంది కదా సార్. దానివల్ల మనకి కమ్యూనిటీకి బెనిఫిట్ ఉండొచ్చే అవకాశం ఉందా? దీని ద్వారా కాయిన్ రేట్ కూడా ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఈ 2 క్వశ్చన్లకి అంటే అందులో కొన్ని పదాలు వాడాలి కదా సార్. మనం అనుకుంటున్నాము వాళ్ళు దీన్ని యూటిలిటీ వ్యవస్థకి తీసుకొస్తామని వాళ్ళు ఇప్పుడు స్టెప్ తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళకేమో సిస్టమ్ ఇంకా ఎప్పుడు స్టెప్ తీసుకుంటుంది అని మనకు బాధ కలుగుతుంది. ఇంకా తీసుకోవద్దా స్టెప్, ఇంకా 3 సంవత్సరాలే అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైంది అంటే సార్, పబ్లిక్ ఇప్పుడు ఏం చేస్తుందంటే అది తీసేస్తా అంటే పబ్లిక్ అంతా కదులుతుంది. ఇప్పుడు పబ్లిక్ ఏం చేస్తుందంటే కదులుతుంది. వై, ఎందుకు తీస్తున్నావు? ఇప్పుడు కొన్ని మెసేజ్లు చూసాం మనము, సార్ దీనివల్ల పబ్లిక్కి అది తీసేసరికి సార్ మేము పబ్లిక్కి సమాధానం చెప్పలేకపోతాం సార్, ఏదో అలా ఉంది అంటే అలా ఉంచితే బాగుంటుండే అని వాళ్ళకి బాధ, వాళ్ళ బాధ అది. మనకేంటంటే ఇంకా ఎప్పుడు ముందుకెళ్తుంది, ఇప్పటిదాకా ఇంకా ఇలా ఉంది, 3 సంవత్సరాల నుంచి రేట్ పెరగట్లేదు అని మన బాధ. సో చూడండి, ఎవరి బాధ వారిది. అప్పట్లో మనం ఏం చేసామంటే సీడ్ ఫండింగ్ మనం చేసుకున్నాం కదా సార్. అప్పట్లో ఫస్ట్ రోజు మనం సీడ్ ఫండింగ్ చేసుకున్నాము. వాళ్ళు ఇచ్చిన మాటల్లో వాళ్ళు ఏప్రిల్ వరకు కూడా ఏప్రిల్ వరకు కూడా ఓపెన్ పెట్టారు డీపీలు పెట్టుకునే వాళ్ళకి. మనం ఏం చేసాము, ముందుగా వచ్చిన వాళ్ళము అరే మేము 7వ నెలలో 1వ తారీఖున వచ్చినాము, 28వ తారీఖున వచ్చినాము అంటే 8 నెలలు వచ్చాము. 8 నెలలు అయిపోయి, 9 నెలలు అయిపోయి, 10 నెలలు అయిపోయి, 11 అయిపోయి, 12 అయిపోయి, 1 అయిపోయి, 2 అయిపోయి, 3 అయిపోయి, అంటే 8 నెలల వ్యవధి అవుతుంది. ఇంకా మీరు డీపీ సంగతి బంద్ చేసి మాకు ఏదో ఇస్తారనుకుంటే ఇవ్వట్లేదు అని మనమే సిస్టాన్ని ప్రెషరైజ్ చేసాం. కానీ అక్కడనేమో రాని వాళ్ళ పబ్లిక్ సార్ ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు సార్, ఇంకా కొన్ని రోజులు ఓపెన్ ఉంటే బాగుంటుంది డీపీలు పెట్టుకోవడానికి, ఆ పబ్లిక్ అట్లా అన్నది. అంటే ఇక్కడ ఏంటంటే సార్ ఏది చేసినా కూడా అంటే ఎక్కడైనా కూడా మన ఇంట్లో వాళ్ళకి కూడా మనము ఒక 10 ఉంటే 9కి సరి సమానంగా మనము చూడలేము సార్. అంటే వాళ్ళకి అనిపించదు, అంటే మనం సరి సమానం చూస్తున్నానని మనం అనుకున్నా ఆ 9 అడిగితే
లేదు అంటారు, ఒకరు ఈ విధంగా ఒకరు ఏ విధంగా చూస్తున్నారు అంటారు. అంటే ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది సార్, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు డీపీలు అందరూ రాలేరు, స్టార్టింగ్ రోజే ఇది సీడ్ పనులకు వస్తే బాగుంటుండే, అందరూ రాలేరు, అక్కడ తప్పు జరిగిపోయింది. తర్వాత ఇక్కడ డీపీలు పెట్టుకునే సమయంలో తొందరగా పెట్టుకుంటే పెట్టుకోలేరు, బంద్ అయిన తర్వాత సార్ ఇప్పుడైతే చాలా మంది వస్తారని చెప్పేసి బంద్ అయిన తర్వాత మాట్లాడారు. మళ్ళా ఇప్పుడు ఇవన్నీ నేను బంద్ చేసి కొద్దిగా ముందుకు వెళ్తాను అనుకుంటే సిస్టమ్ సార్ ఇప్పుడు ఇట్లా చేస్తే ఎట్లా మీరు అని చెప్పేసి, ఇప్పుడు డీపీ లేదు మా దగ్గర, బిఎన్బి లేదు, బిఎన్బి రేట్లు ఎక్కువ ఉన్నాయి, అవి లేకనే కదా మేము చేసుకోలేము, మళ్ళీ మీరు వీటిని తీసేస్తా అంటే ఎట్లా అని ఇట్లా బాధపడుతున్నారు. సో అంటే ఇక్కడ మీరు ఆలోచించాలి సార్. అంటే ఇప్పుడు ఇక మీరు అన్నది నేను డైరెక్ట్ సమాధానం ఏం చెప్పలేను, కానీ ఏంటంటే వీళ్ళ ఆలోచన బట్టి నేను పీడీపీ తీసుకొస్తా అన్నాడు, లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడుతున్నాడు కనుక ఏదో మనకు మన మెసేజ్ చేశారు కదా సార్ ఫస్ట్ రోజు నాడు. సో దాని మీద ఆధారం ఉంది, మనకు అనిపిస్తుంది ఓకే. మరి యూటిలిటీ అంటారు దాన్ని సార్, యూటిలిటీ వాడకం పెంచుతా అంటున్నాడు. అంటే ఇప్పటిదాకా డబ్బులేసి పెంచడం ప్రయత్నం చేశాడు, అది పని జరగలేదు. అది ఏమంటే ఎన్ని డబ్బులు వేసినా కూడా లిక్విడిటీ రూపంలో వెళ్ళిపోతుంది, పబ్లిక్ అమ్ముకుంటుంది పెరిగిన వెంటనే. ఇప్పటికి కూడా సార్, ఇప్పటికి కూడా పర్లవేన్లో ఉన్న వాళ్ళ దగ్గర, పర్లవేన్ అండ్ పీవీసీలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న పీవీసీ కంటే వెంకటేశ్వర మీకు అర్థమవుతాం, పర్లవేన్ అండ్ పీవీసీలో ఉన్న వాళ్ళ దగ్గర పీవీసీ ఉన్నదానికంటే బయట వ్యక్తుల దగ్గర ఎక్కువ ఉంది సార్ పీవీసీ మాట. అవును సార్, అవును సార్. అందుకైతే హోల్డ్ చేసుకున్న పర్సన్స్ హోల్డ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే సార్, వాళ్ళు లక్షల్లో కాదు సార్ కోట్లలో హోల్డ్ చేసుకున్నారు సార్. మరి మనము అంటే మనము పర్లవేన్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళం నమ్మకాన్ని మనం కోల్పోయాం, అంటే మన మనసులో మనం దాని మీద నమ్మకం కోల్పోయి మనం పెట్టుకోలేదు. అయితే ఇక్కడ లిక్విడిటీ వేసి పీవీసీ మెటాను పెంచితే ఏమవుతుందంటే ఈ ఎవరైతే కోట్లలో పెట్టుకున్నారో వాళ్ళకి 10 పైసలు కాదు సార్, 5 పైసలు పెరిగినా కూడా కోట్లలో లాభం వస్తుంది సార్. 5 పైసలు పెరిగితే కూడా కోట్ల లాభం వస్తుంది. సో ఈ విధంగా ఉంది, అది సిస్టమ్ గ్రహిస్తుంది. సో దానివల్ల ఇప్పుడు ఏదో మరి లోపల ఏమైనా చేంజ్ చేస్తాడా, మరి పీటీపీ అని చెప్పేసి తీసుకొచ్చాడు అక్కడ. మొన్న నేను ఒక పదం వాడడం చేస్తారు, పీటీపీ అంటే ఇప్పుడు నేను మన రిడీమ్ రివార్డ్ లో ఎక్కువ శాతం ఉంది, ఎవరైతే ఎల్లిబడి చేస్తున్నారో రిలీజియన్ ఫండ్ అనేది రిలీజియన్ ఫండ్ ఉంది, ఇప్పటికి కూడా ఎల్లిబడి అవకాశం ఇచ్చే ఉంది, ఇంకా ఇప్పటికి చేసుకున్న కూడా బెనిఫిట్ జరుగుతుంది అని ఈ విధంగా తీసుకొస్తాడా మరి అనేది మేము కూడా ఆలోచనలో ఉండాలి. అలాగని చెప్పేసి 15 తారీఖు దాటిపోవాలా, 15 తారీఖు అన్న కాడ 30 తారీఖు లోపల జరుగుతుంది సార్ నేను అనుకుంటున్నాను. అంటే ఈ నెల అయితే సార్ కొంతమంది విమర్శలు ఏంటంటే మళ్ళీ బిఎన్బి వ్యాపారం మొదలు పెట్టింది సిస్టమ్ అంటున్నారు సార్. మీరు అన్నమాట వాస్తవంగా మాట్లాడుతున్నాను. నేను కూడా నిన్న ఉన్నారు కదా సార్ మీటింగ్ లో, మీరు నేను అన్నమాట మీటింగ్ లో విన్నా. అంటే ఎందుకంటేదంటే సార్ ఇప్పటికి కూడా వాళ్ళు ఎందుకు అంటున్నారంటే సార్, ఇప్పటికి కూడా బిఎన్బితో కొలాబరేషన్ అయిందంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ కిరాయికి రెంట్ మీద మనం ఉన్నాం. బట్ వాళ్ళకి చెప్తే అర్థమవుతా సార్, మీకు కూడా తెలుసు రెంట్ మీద ఉన్నామన్న సంగతి. అంటే ఈ బ్లాక్ చైన్ అనేది మనం ఇప్పుడు బిఎన్బి వల్ల రెంట్ మీద ఉన్నాం కనుక ఈ బ్లాక్ చైన్ ఇప్పుడు మన బిఎన్బి ఎవరికి వెళ్తుంది అంటే వాళ్ళని అడగండి మీరు, ఇది సిస్టమ్ తింటుంది అని చెప్తుంది సార్. ఖచ్చితంగా హిందీ మీడియంలో కూడా కొన్ని మీడియంలో అదే మాట్లాడుతున్నారు, సిస్టమ్ తింటుంది బిఎన్బి, సిస్టానికే వెళ్తుంది అని మాట్లాడుతున్నారు. అందుకని చెప్పేసి ఇప్పుడు అందరూ తానా అంటే నేను తందా అనాలి తప్ప నో అంటే కుదరదు ఇక్కడ సార్. బిఎన్బి ప్రైసెస్ పెరుగుతుంది, మన పీవీసీ మెటా మాత్రం అంతే ఇంకా తగ్గిపోయిందని. అది వేరు సార్, అది దాని సంగతి వేరు. దానికి నీకు ఈ విధంగా ఇంత లక్ష మంది లేరు, ఈ విధంగా తను పర్లవీన్లో తనకు డీపీ ఇవ్వలేదు, ఆ డీపీ ఇస్తే డబల్ ఇవ్వలేదు అంటే అప్పటికే పర్లవీన్లో కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు సంపాదించుకున్నారా అంటే అది కూడా వేస్ట్ అంటారు సార్ వీళ్ళు మాట్లాడుతూ. పార్లమెంట్లోనే కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, మరి ఇది వాస్తవమా కాదా సార్? వెంకట సార్ ఒకసారి చెప్పండి సార్, మీకు తెలుసు. మరి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు అక్కడ మనందరం కూడా చూసాం కదా, వాళ్ళు అక్కడ సంపాదించుకోవాలి, ఇక్కడ సంపాదించుకోవాలి, వాళ్ళు మరి అదే మాట్లాడతారు. వాళ్ళని ఇప్పుడు మనం తప్పట్టడం లేదు, ఏమైనా కొట్టని కొడతారు వాళ్ళు సార్. పబ్లిక్ అనేది ఎక్కడైనా కూడా అలా ఉంటది, వాళ్ళకి మనము కరెక్ట్ సమాధానం చెప్పలేదు సార్. ఏది ఏమైనా ఇప్పుడు రాబోయే దాని గురించి ఇప్పుడు నేను ఎట్లా అన్నా సార్, మళ్ళీ వాళ్ళు బిఎన్బి వ్యాపారం చార్జ్ చేస్తున్నారని చెప్పి నేను ఎట్లా అనాలా? ఇప్పుడు నేను అనరాదు, చూద్దాం వచ్చిన తర్వాత. ఒకవేళ బిఎన్బి కాదు మళ్ళీ ఒక పదం వాడాడు కదా సార్ అతను, మరి ఏమని వాడాడంటే బిఎన్బి అనేది ఆటోమేటిక్ గా తక్కువలో తీసుకుంటే స్వసంకాలంగా తగ్గిపోతుందని రాశాడు కదా సార్. మరి అట్లాంటే మరి దాన్ని ఏమన్నా మరి మనం స్వయంచాలకంగా బిఎన్బి తగ్గుతుందని చెప్పాడు సార్, రేటు తక్కువ తీసుకుంటుందని మాట్లాడాడు. మరి
అంటే మధ్యలో మనకి సిస్టమ్ అప్డేట్లు ఇచ్చినా కానీ మాట మీద నిలబడలేదు సార్. అది అంటే అందుకని చెప్పేసి పెరుగుతుందని అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా కొన్నాళ్ళు మనకి విత్రాలు ఆపేసి కాయిన్ రేటు పెంచుతా అన్నాడు. మళ్ళీ అది అవును సార్ మనకేం చేసింది ఏం లేదు. అవును సార్ అవును సార్ అవును సార్ కానీ ఇప్పుడు ఇంకా దానికి ఇప్పుడు మీరే ఆలోచించండి. అసలు సమాధానం ఉందంటారా? ఏం మాట్లాడలేం కదా చూద్దాం. సార్. మనం ఆశ అంటే మనం ఒక ఆశావాద అవును దృక్పథంతోనే ముందుకెళ్ళాలి. మనం అయితే ముందుకెళ్ళాలి. సిస్టమ్ లో కొంత చలనం అయితే మొదలైందని మనం అనుకోవచ్చు సార్. సిస్టమ్ లో కొంచెం రైట్ చలనం సార్, మొదలైంది. కరెక్ట్ సార్, అయితే కరెక్ట్. ఏంటంటే సిస్టమ్ లో మన చాలా మొదలైంది. ఏదైనా కానీ ఈ నిర్ణయం వల్ల కమ్యూనిటీకి మేలు జరగాలి. కనీసం $1 కన్నా వెళ్ళాలని నేను ఫస్ట్ నుంచి కూడా నేను అదే ఆశపడుతున్నాను. అవును సార్ అవును సార్ $1 వెళ్ళినా కానీ మన ఏదైతే ఉండేదో సినిమా కష్టాలు అవన్నీ కొంచెం సార్ సార్ ఇప్పుడు ఒకటి చెప్తాను. ఇప్పుడు మీకు ఒకటి చెప్తారా? మీరు అంటే మీరు అన్నదానికి తప్పటను కానీ $1 వెళ్తే సార్ ఇప్పుడు ఎవరైతే మీకు బిఎన్బి తింటుంది అన్నారు చూడండి, వాళ్ళకి బెనిఫిట్ జరగదు సార్. అవును సార్. అవునా సార్? అవునా? మీకు అర్థమైంది కదా సార్? $1 వెళ్తే అతనికి బెనిఫిట్ ఎట్లా జరుగుతుంది? జరగదు. ఎవరికి జరుగుతుంది? ఆన్లైన్ లో ఉన్నవాడికి, కొని పెట్టుకున్న వాడికి, లేకపోతే లోపల సీడ్ ఫండింగ్, టోకెన్ ఫండింగ్ ఎక్కువ చేస్తున్న వాడికి జరుగుతుంది. కరెక్టేనా సార్ కొంతలో కొంత లాస్ట్ నుంచి ఒడ్డు పడతారని మన అట్లా కాదు కమ్యూనిటీ సార్. ఎవరైతే మీరు కొంతలో కొంత అంటే మీరు కానీ నేను కానీ ఇక్కడ సీడ్ ఫండింగ్, టోకెన్ ఫండింగ్ ఎక్కువ చేసుకున్న వాళ్ళు అవుతారు తప్ప ఇప్పుడు బిఎన్పై తినడానికి ఉన్నది అని ఏ వ్యక్తి అన్నాడు? మీకు అర్థమవుతుంది సార్? పేరు అవసరం లేదు. ఏ వ్యక్తులు అంటున్నారంటే అసలు ఇందులో లేరు. వాళ్ళు ఒకసారి సీడ్ ఫండింగ్ చేసి వదిలేశారు, లేదా ఆనెక్స్ వరకు వచ్చి క్వార్జ్ వరకు వదిలేశారు చూడు, వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది. అవునా సార్? సిస్టానికి దగ్గరలో సిస్టానికి కనెక్ట్ అయిన వాళ్ళు కాకుండా ఓల్డ్ వదిలేసిన వాళ్ళు సార్ నా మాట ఏంటండి, వాళ్ళకి $1 అయినా బెనిఫిట్ రాదు, వాళ్ళకి $5 అయినా బెనిఫిట్ రాదు. వాళ్ళకి ఇది మీరు రాసి పెట్టుకోండి. $13 అయితేనే వాళ్ళకి బెనిఫిట్. $13 అయితేనే బెనిఫిట్. ఎందుకంటే సార్ సీడ్ ఫండింగ్ చేసిన వ్యక్తికి ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, 6 ఉన్నాయి అక్కడ. 6 పీవీసీలు వచ్చి ఉన్నాయి. ఆ 6 పీవీసీలు $13 అయితే ఏమవుతాయంటే ఆయనకి వస్తాయి. అతని అమౌంట్ అతనికి వస్తుంది. అంతే సార్, అతని అమౌంట్ అతనికి వస్తుంది. కానీ ఇక్కడ నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కోట్లాధికారులు ఇప్పుడే ఇమీడియట్లీ $13 పోతే ఏమంటారు సార్? సార్ ఇక దీని ఎందుకంటే మనం ఇవన్నీ మాట్లాడుకుంటే ప్రాబ్లం అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చూద్దాం, దేవుని వల్ల మరి అన్ని మంచి జరగాలని కోరుకుందాం. సో వాసు సార్ మరి మాట్లాడాలనుకుంటున్నారు ఏదైనా? అన్మ్యూట్ అయ్యారు. ఓకే, సో థ్యాంక్ యూ సార్. మరి ఇంకా ఎవరైనా మాట్లాడడానికి ఉన్నారా? థ్యాంక్ యూ సార్. న్యూ ఇయర్ వచ్చేకి 2026 వచ్చేకి న్యూ ఇయర్ కన్నా మన సిస్టమ్ $1 పైన రావాలని నేను ఆశపడుతున్నాను సార్. ఎందుకంటే పీవీసీ మెటల్ కొంతమంది తక్కువ రేట్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొని పెట్టుకున్నారు కొంతమంది. వాళ్ళకన్నా తక్కువ బెనిఫిట్ అవుతారు సార్. కొద్ది కాదు, చాలా బాగుపడతారు వాళ్ళు. ఇప్పుడు మాకైతే బెనిఫిటే సార్. రాజేష్ సార్ మాకైతే బెనిఫిట్. వెంకటేశ్వర సార్ వాళ్ళు ఒక 20,000 కొనుక్కొని పెట్టుకున్నా ఇప్పుడు $20,000 అవుతుంది. కానీ అది మీరు అన్నట్టు $1 అంటే తక్కువ $90 వేసుకుంటే ఒక్కసారి ఆలోచించండి, 8 ఎక్కువ అవుతుంది. 8 కాదు సార్, 80% ఎక్కువ అవుతుంది సార్. 2 కోట్లు అవుతుందా సార్ సుమారుగా? రైట్ సార్. నమ్ముకొని ఎన్నాళ్ళు వెయిట్ చేసినందుకు, సిస్టాన్ని కనెక్ట్ అయినందుకు, మీతో మేము జర్నీ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరిని బిలియనీర్ గా చేస్తాను సార్. సిస్టమ్ మాట మీద నిలబడి కనీసం $1 కన్నా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను సార్. అందరం కూడా పేదరికం నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్, కోట వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిగతా లీడర్లందరూ కూడా పేరు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక మరి టైం కూడా ఈరోజు మనం చాలానే తీసుకున్నాం, 25 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాం. ఓకే, ఎనీవే మెయిట్ పార్ట్నర్స్ అందరికి కూడా మరి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు సార్. మా తప్పులు ఉంటే కూడా మీరు అందరు కూడా క్షమించాలి. ఎందుకంటే మీటింగ్ లో మాట్లాడకుండా ఉన్న వాళ్ళు మీరు అందరు కూడా వింటున్నారు. ఒక్కోసారి తప్పులు ఉండవు సార్. అలా అనిపించచ్చు, కానీ ఇంకా ఉన్నారు కదా అంటే మేము కర్మేస్తాం. మేము మీరు చేసుకోండి. ఎందుకు అన్నానంటే మీరు కూడా తప్పు పట్టద్దు. మేము ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే పర్లమెంట్ లో చాలా మంది ఆనెక్స్ వరకు వచ్చారు, తర్వాత క్వార్డ్స్ వరకు వచ్చారు, తర్వాత కొంతమంది 6,000 పెట్టి సీడ్ ఫండింగ్ చేసుకున్నారు.
వాళ్ళు మళ్ళీ సిస్టమ్ దీన్ని పట్టించుకోలేదు, ఈ ట్రస్ట్ వారిని వాళ్ళు పట్టించుకోలేదు. బిఎన్బి కారణం కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కావచ్చు, వాళ్ళందరూ పట్టించుకోలేరు. ఇప్పుడు వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం అనమాట. సో అలాంటి వాళ్ళు మమ్మల్ని క్షమించండి అని మేము ఎందుకు అంటున్నామంటే, సో వాళ్ళకి ఇప్పటికీ మేము న్యాయం చేయలేం కదా. ఇందాక కాశీ వెంకటేశ్వర మాట్లాడినట్టుగా సార్, ఇప్పుడు $5 అయినా కూడా వాళ్ళకి మనము ఏమంటామంటే వాళ్ళకి న్యాయం చేయలేము. అట్లా మళ్ళీ $13 రీచ్ అవుతే కనుక చేయగలం, కానీ ఇమీడియట్లీ చేయగలం. కానీ అది మరి అంత అంటే లోపల ఉన్న వ్యక్తి సంగతి చెప్తున్నాను. అట్లా వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం అనమాట. సో వాళ్ళని మేము క్షమించమని అడుగుతున్నాం అనమాట. సో మనం మీటింగ్ చేస్తున్నాం కరెక్టే, బట్ మా సంగతి ఏంటి అని వాళ్ళకు అనిపిస్తుంది కదా సార్. అట్లా సో సార్, మీరు కూడా అలాంటి వాళ్ళు ఉంటే కొద్దిగంత క్రిప్టో అవగాహన తెచ్చుకోండి సార్. ఈ రోజులల్లో ఒక $1000 మళ్ళీ అందులో పెట్టుకోండి. నా సజెషన్ ఒక $1000 పీస్ మేడం కొనుక్కోండి. మీ దగ్గర తక్కువ డబ్బులు ఉంటే కొనుక్కొని దాన్ని కొన్ని సంవత్సరాలే మర్చిపోండి దయచేసి. నా సజెషన్ ఏంటి సార్. అట్లని మీరు మళ్ళీ డబ్బులు పెట్టుకుంటున్నారని చెప్పేసి నన్ను మాత్రం తిట్టుకోవద్దు. మీలాంటి వారి గురించి ఒకటే నా ఆప్షన్, ఒక 1000 పీస్ మెడలు పెట్టి పక్కెట్టుకోండి, ఆ తర్వాత చూద్దాం దర్శనం. కానీ ఇక్కడ మీటింగ్లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 10,000 కంటే పీస్ మెడ తక్కువ ఉండకూడదు మీ దగ్గర. బయట మీరు ఎర్లీ బర్డ్ చేసుకోండి, ఇంకోటి చేసుకోండి. కానీ పీవీసీ మీట 10,000 పీవీసీ మీట మీ దగ్గర ఉండాలి, దాన్ని మర్చిపోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పీవీసీ మీట, పీవీసీ నెవరెన్. అందరికీ నమస్తే. తప్పులు ఉంటే క్షమించండి సార్. థ్యాంక్ యూ. అందరికి నమస్తే సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మీట. జై పీవీసీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి సజెషన్ ఇచ్చారు సార్. ఎందుకంటే కనీసం 10,000 పీవీసీ మేటాలు ఉంటేనే వాళ్ళు ఏదన్నా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. అది కూడా ఒక వ్యాలెట్లోనే కాకుండా 3-4 వ్యాలెట్లో పెట్టుకుంటే బాగుంటుందని మన సజెషన్ ఏంటంటే, మీటింగ్ ఉన్న వాళ్ళకి 10,000 పీస్ మీద ఉంచుకోండి. ఇక మీటింగ్ రాకుండా అప్పట్లో ఏదో చేసి బాధపడుతున్న వాళ్ళకి ఒక 1000 పీస్ ఉంచుకోండి. ఎందుకంటే వాళ్ళు 10,000 పెట్టుకుంటే మనం నచ్చిపోతారు ఇప్పుడు అట్లా అన్నట్టు. అందుకని చెప్పాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే సార్. గ్రేట్ సార్. సూపర్ సార్. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీవీసీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ. థ్యాంక్ యూ.